ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. మనం 5BX స్పిరిచువల్ సిరీస్లో ప్రాముఖ్యమైనటువంటి అంశము ఆఖరు ఎక్సర్సైజ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. మన నడక మన జీవితంలో ఎలాంటి వాకింగ్ స్టైల్ క్రైస్తవులమైనందుకు మన జీవిత స్థాయి ఎలా ఉంటుంది అనే దాని విషయాలలో మన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయత మనం కనపరిచేది మన క్రియల ద్వారా మాత్రమే. అంటే ఒక భక్తి విశ్వాసాన్ని మనం నోటితో మాట్లాడుకునేటువంటి భక్తి స్థాయిలో నుంచి చేతలతో చూపించే స్థాయికి పెరగడమే క్రైస్తవ్యం. మిగిలిన చోట్లలో మిగిలినటువంటి ఆధారభూతమైనటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి భక్తిని ప్రకటించేటువంటి ప్రదేశాలలో మీరు గనక గమనిస్తే 3 రకాల భాగాలను విభజించవచ్చు. 1, 2, 3 3 డైసెక్షన్స్. ఈ 3 భాగాలు ఒకవైపు నిలిస్తే మరొక భాగం మాత్రమే మరొక వైపు నిలుస్తుంది. అంటే 3 భాగాలను చేస్తే 4 భాగాలు వస్తాయి అని అర్థం. అంటే 3 కట్ చేస్తే 4 బాటలు వస్తాయి. మొట్టమొదటిది నోటితో మాత్రమే ప్రకటించి మనసా వాచ దానిని అంగీకరించటం. కర్మ కాదు, మనస్సులోనూ మాటతోనూ మాత్రమే దాన్ని అంగీకరించటం. ఇది కొన్ని మతాలు ఉంటాయి. మరికొన్ని మతాలు ఎలా ఉంటాయంటే చెప్పినది చెయ్యటం, కర్మేనా, మనసా వాచ ప్లస్ కర్మేనా అంటే క్రియారూపకంగా కూడా చేసేటువంటి నమ్మకాలు కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. మూడవది ఏంటంటే మనం ఏం చేసామన్నది కాదు, ఆయన చెప్పిన ప్రకారం చేశామా లేదా, అంటే ఆయన చెప్పినటువంటి దానిని లేక దేవుడు, వాళ్ళ భగవంతుడు, వాళ్ళ దేవుడు, వాళ్ళ పుస్తకం ఏదైతే చెప్పిందో దానిని తూచా తప్పకుండా చేసి కొనసాగిస్తున్నామా లేదా అనేది ఒకవైపు ఉంటుంది. నాలుగోది పూర్తిగా విరుద్ధంగా అధికారికంగా ఏదైతే ప్రకటన చేయబడుతుందో ఆ రాజు, ఆ నాయకుడు, ఆ చక్రవర్తి, ఆ అధ్యక్షుడు, ఆ అధికారి చెప్పినట్లు చేసుకెళ్ళిపోవటమే. ఇంకెక్కడ కూడా దేవుడు అనే ప్రస్తావన కూడా రాదు. కమ్యూనిస్ట్ దేశాలు ఆ భాగంలోకి వస్తాయి, అలాగే కొరియా అలాంటి ప్రదేశాలు కూడా. ఇక మిగిలిన ఈ 3 ప్రాంతాలలో క్రియారూపకమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని గట్టిగా నొక్కి ఒక్కాణించి చెప్పిన ఒకే ఒక దేవగ్రంథము పరిశుద్ధ గ్రంథం. నువ్వు ఏం చెప్పావా అనేది జుడాయిజంలో ఆగిపోతే నువ్వేం చెయ్యాలి అనేది క్రిస్టియానిటీతో ప్రారంభమై కొనసాగుతూ ఉంది. నువ్వు చెయ్యకూడని విషయాలు నువ్వేమైనా చెప్పేసినా, నువ్వు చెప్పేయటం ద్వారా భక్తి అనుకున్నా, నువ్వు చెప్తున్నదే భక్తి అని నువ్వు వెంబడిస్తున్నా నువ్వు ఒక పెద్ద మోసమైన క్రైస్తవ్యానికి వెళ్తున్నావు. ప్రతి దానిలో కౌంటర్ ఫీట్ ఉంటుంది కదా, నకిలీ ఉంటుంది కదా. ఒరిజినల్ నోట్ ఉంటే దొంగ నోట్ వస్తుంది, అట్లాగే ఒరిజినల్ వస్తువు ఉంటే దొంగ వస్తువు తయారవుతుంది. ఈ నకిలీ కౌంటర్ ఫీట్ అనే అనుభవం ప్రతి చోట కూడా ఏర్పడిపోతుంది. ఈ ఏర్పడేటువంటిది భక్తిలో కూడా ప్రవేశిస్తుంది. భక్తి అనేది ఒక విధంగా మనుషులు మాట్లాడుకునే పద్ధతిలోకి వస్తే మతములోకి అనొచ్చు. మతంలో ఇప్పుడు చూడండి, ఎంతోమంది నమ్మకమైనటువంటి బాబాలు చాలా చక్కటి అద్భుతమైనటువంటి వాక్యమును అంటే వారికి ఉన్న గ్రంథాల మీద అవపోసను పట్టి అనేకులను ధర్మ మార్గంలో నడిపించేటువంటి బోధకులు చాలామంది బాబాలు ఉంటారు, లేక ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. అంతకు ఈక్వల్గా సభ్య సమాజం తలదించుకునేలాగా చులకనైనా చవకైనా శరీర కోరికలు తీర్చుకోవటానికి, వారి సంపాదన కొరకు, వారికి కావలసిన విలాస జీవితం కొరకు జీవించేటువంటి ఒక తరపు భక్తిని కూడా మనం నకిలీ పాటు చూస్తాం. అలాగే విశ్వాసంతో నమ్మకంగా దేవుని మీద ఆధారపడి, దేవుని దగ్గర నుంచి పోషించబడి, దేవుని చేత పరిపాలించబడి జీవించినటువంటి అనేక మంది ఆత్మీయమైనటువంటి నాయకుల్ని క్రీస్తు సంఘంలో క్రైస్తవ నాయకుల్ని మీరు చూడగలరు. అదే దానికి తగ్గ కౌంటర్గా యేసు ప్రభు నామాన్ని అవమానకరంగా వారికి నచ్చినటువంటి దుర్బోధలోనికి వెళ్ళిపోయి వారికి కావలసిన రీతిగా బోధించుకుంటూ సంఘాన్ని విపరీతంగా చేర్చుకుని అధిక లాభాపేక్షతో నడిచేటువంటి సంఘాలని మీరు చూడొచ్చు. ఇంకా అన్ని వెర్షన్స్లో కూడా ఈ 3 ఉంటాయి. గమనించండి, ఒక కట్టుదిట్టం చేయబడినటువంటి ఆధ్యాత్మికత లేని ఆ కమ్యూనిస్టు దేశాలలోనే విప్లవాత్మకమైన భావాలు కలిగినటువంటి సమానత్వం భావాల్లో మాత్రమే ఏ రకమైనటువంటి మోసం జరిగినా వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు భయపడతా ఉంటారు. రైట్. ఇప్పుడు ఈ సభ్య సమాజము మన జీవితాన్ని చెయ్యాలి అని చెప్పినటువంటి భాగంలో క్రైస్తవ్యము మొదటి స్థానంలో ఉంది. ఈ క్రిస్టియన్ ఫ్యాక్టర్స్లో 9వ విషయాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఈ 2వ వచనానికి కాంబినేషన్ మొదటి వచనం కూడా కలిపి చెప్పాల్సి ఉంటుంది. నేను 2 కలిపి చదువుతున్నాను. 1, 2 వచనాలు గమనించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుతునేమో అని తన విషయమై చూచుకొంచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదారికి తీసుకొని రావాలను. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి.
కొంతమంది బైబిల్ విశ్లేషకులు మొదటి భాగాన్ని మొదటిగాను రెండవ భాగాన్ని రెండవ వచనాన్ని రెండవ భాగంగాను డీల్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ది వేరు సెకండ్ది వేరు అన్నట్లుగా. సో వాక్యం వెంబడి వాక్యం ఉంది కాబట్టి మనం రెండు కలిపి చూద్దాం, రెండిట్లో నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ క్రీస్తు యొక్క నియమమును నెరవేర్చడానికి రెండు విషయాలను మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిది, ఏ తప్పిదములోనైనను, ఏ పొరపాటు అనే పదానికి తప్పిదము అనే పదం బైబిల్ ట్రాన్స్లేషన్. పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడని ఒకే చోట ఉంటుంది, తర్వాత తప్పిదములు అనే విషయం చాలా చోట్ల ఉంటుంది. బై ఫాల్ట్ అంటే బై మిస్టేక్ అని చెప్పేటువంటి పదం మనం చేసే విషయం. తప్పిదము, ఈ సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, అసలు తప్పిదం అనే విషయం అతనికి ఎలా తెలుస్తుంది? నియమం ఉంది, నియమాన్ని దాటితే నియమము దాటాడు. ఒక నిబంధన ఉంది, నిబంధన దాటితే నిబంధన మీరాడు. హద్దు ఉంది, హద్దు దాటితే హద్దు దాటాడు, మీరాడు. ఇవి మాట్లాడతాం. ఏ తప్పిదమైనా జరిగిందనంటే ఏంటి? మంచిది ఏదో ఉంది, నీతి ఏదో ఉంది, క్రమం ఏదో ఉంది, ఆ నియమం ఏదో ఉంది, నిబంధన ఏదో ఉంది, నిర్బంధమైనటువంటి ఆజ్ఞ ఏదో ఉంది, అది దాటితే తప్పిదం. ఓకే, అంటే 100కు 100% దాన్ని అతిక్రమించాడా? కాకపోవచ్చు. 1% అతిక్రమించినట్టే కదా. నేను మొన్న కారు సిగ్నల్స్ దగ్గర ఆపినప్పుడు నేను బాగానే గుర్తుపెట్టుకున్నాను, ఆ రెండో లైన్ టచ్ అవ్వలేదులే అని అనుకున్నాను. కానీ నా బాయ్నెట్ ఆల్రెడీ టైర్ టచ్ అవ్వలేదు, కానీ బాయ్నెట్ ముందుకెళ్ళి ఉంది. వెంటనే వాడు వచ్చి పోలీసు వచ్చి ఫోటో తీస్తాను. నేను అడిగాను, సార్ ఏమైంది, నేనేం మిస్టేక్ చేయలేదు కదా అని అంటే, యూ కమ్ అవుట్ అన్నాడు. అప్పుడు బయటికి వెళ్ళి చూశాను, సి యువర్ బాయ్నెట్ ఇస్ అబౌవ్ ద లైన్. సార్ ఇది చిన్న విషయం సార్ అంటే, నువ్వు ఓవర్కమ్ చేశావు అనడానికి నేను ఫోటో తీశాను, అది మా కౌన్సిల్కి వెళ్తుంది, వాళ్ళు దాన్ని చూసి నీకు ఫైన్ వేయలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు అకార్డింగ్ టు ద రూల్. తప్పిదమే. సో నా వరకు నువ్వు అయితే తప్పు చేసిన దానిలో లెక్క వేశాను, ఫైన్ వచ్చిందనుకో, నీది రికార్డెడ్, ఫైన్ రాలేదనుకోండి, యువర్ ఎక్స్క్లూడెడ్, నువ్వు తప్పు చేయలేనట్టు లెక్క. సో ఆ తర్వాత వస్తుంది, నేనేం చెప్పట్లేదులే, సారీ ఏమనుకోవద్దని వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? తప్పిదము ఒకటి ఉంది, ఆ క్రమం ఉంది, దాన్ని దాటితే అది తప్పిదం అవుతుంది. సో ఇప్పుడు తప్పిదంలో చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు. ఎందుకు? భౌతికమైన విషయంలో తప్పిపోతే ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఏదేం అవసరం? నేను ఏదో నోటితో ఒక అబద్ధం ఆడాను అనుకోండి, అది ఆత్మ సంబంధమైందా శరీర సంబంధమైందా అక్కడ గమనించుకోవాలి. సో నేను ఏదైనా ఒక బలహీనతలో పడ్డాను అనుకోండి, అది ఆత్మానుసారమైన బలహీనతలోకి వెళ్తున్నానా, శరీరానుసారమైన బలహీనతలు తప్పిదంలోకి వెళ్తున్నానా? కానీ హెచ్చరిక చేయాల్సింది ఎవరట? ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు. ముందు నేను శోధించుకుని, నేను పరీక్షించుకుని, మంచి మనస్సుతో, సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారిలోకి నేను తీసుకురావాలి, వాడిని నడిపించాలి. రైట్? ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఈలాగున ఒకని భారములు ఒకరు భరించి, ఇప్పుడు భారం భరించడం అంటే ఏంటి? ఎవడైనా తప్పు చేసినా, ఎవరైనా తప్పు చేయడానికి స్కోప్ కలిగినటువంటి బలహీనతల వైపు వెళ్తున్నా, ఎవరైనా తప్పులో పడిపోయి కొట్టుకుని ఈడ్చుకుపోతూ ఉన్నా, అంటే దురాశ గర్భం ధరించి పాపంను కనుక ఆ స్థాయిలోకి ఏడవబడుతున్నా, మరుగొల్పబడుతున్నా, అలాంటి వారినంట నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా వెళ్ళి తనని పట్టుకుని, తనని సంరక్షించి, అతన్ని చాలా మంచి సాత్వికమైన మనస్సు తీసుకుని, అతని బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతలోంచి నేను బలంలోకి తీసుకురావడం, అతన్ని భరించడం. తప్పు చేస్తున్న వాడిని క్రమంలోకి తీసుకురావటం, వాడిని భరించటం ఒక నియమం అని చెప్పొచ్చు. రైట్? ఇదే విషయాన్ని రెండవ విషయంలోకి మనం మాట్లాడితే, అంటే రెండవ భాగంగా మాట్లాడితే, పైది వేరు కిందది వేరు అన్నాను కదా, రెండవ భాగంలో మాట్లాడితే బైబిల్ విశ్లేషకులు చెప్పేటట్లుగా ఇక్కడ మరి దేవుని నియమము, యేసుక్రీస్తు నియమము అనే క్రీస్తు నియమమును నెరవేర్చండి అని అంటే బైబిల్ ప్రకారం రెండు నియమాలు ఉన్నాయి. మొదటి నియమము దేవుని యొక్క నియమము, దాని పేరు ధర్మశాస్త్రం అని పిలుస్తారు. రెండవది దేవుని కుమారుడుగా వచ్చినటువంటి మనకి ఇవ్వబడినటువంటి నూతన నిబంధన నియమము, అది క్రీస్తు నియమము, ప్రేమ నియమము. మొదటిది ధర్మశాస్త్రము, రెండవది ప్రేమ నియమము. ఇవి రెండు నియమములు. సో మొదటి ఈ ధర్మశాస్త్రమేమో శిక్షణ తీసుకొచ్చింది, ప్రేమ నియమమేమో ప్రేమించడం ద్వారా క్షమాపణ తీసుకొచ్చింది. అక్కడ క్షమాపణ అనేది శిక్షతో ముగింపు, ఇక్కడ క్షమాపణ అనేది కొనసాగింపు. అక్కడ ముగింపు, ఇక్కడ కొనసాగింపు. నీ లైఫ్ని ముందు కొనసాగింపు చేస్తుంది. 3వ అధ్యాయం గల్తీ పత్రికలో ఈ విషయాన్ని మరికొంచెం గట్టిగా మాట్లాడుతూ 23వ వచనం దగ్గర నుంచి ఈ మాట చెప్తాడు. చూడండి ఒకసారి. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితిమి. చెరలో ఉంచినట్లు. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను కనుక ఇక బాలశిక్షకునికి క్రింద ఉండము. ఈ విషయాన్ని రెండవ భాగంగా మాట్లాడతారు పండితులు.
ఆలోచిద్దాం. ఏంటి? వెల్లడి అవ్వక మునుపు మనకి శిక్షణ అవసరం, శిక్షకుడు అవసరం, శిక్షణగా తీసుకుని వచ్చేటువంటి శిక్షలో నుంచి శిక్షణముగా తీసుకొచ్చేటువంటి ఒక కఠినమైన నిబంధన అవసరం. చిన్నప్పుడు పిల్లలు చదువు రాకపోతే కొడతారు టీచర్లు, తల్లిదండ్రులు పనిష్మెంట్ ఇస్తారు. మరి ఈ రోజుల్లో లేవు, కానీ ఆ రోజుల్లోనైతే మాకు తొడపాసం పెట్టేవారు, అలాగే చెవి గట్టిగా మెలేసేవారు, మోకాళ్ళు వేయించేవారు, క్లాస్ రూమ్ బయట గోడ కుర్చీ వేయించేవారు, బెంచీలు ఎక్కించేవారు, చేతులు పైకిట్టి నిలబడమనేవారు, మరి గుంజీలు తీయమనేవారు. ఇన్ని శిక్షలు ఉండేవో. ఆ తర్వాత మీరిపోతే చేతుల మీద బెత్తంతో కొట్టేవారు. ఆ తర్వాత ఇంకా మీరిపోతే కొంచెం కఠినమైన టీచర్లు మండల మీద స్కేల్ నిలువు పెట్టి టంగమని కొట్టేవారు. ఇంకా మీరిపోతే నెత్తి మీద పడిపోయేవి. ఇవేవి ఈ రోజుల్లో పిల్లలకు అసలు ఏం సంబంధం లేదు. ఏమంటే ఎవరైనా ఇలా అన్నారంటే ఆడే వీడియో తీసి పెట్టేస్తున్నాడు, మై టీచర్ ఈజ్ పనిషింగ్ మీ అంటే ఇంకా అంతే. ఫేస్బుక్లో రకరకాల కామెంట్లు, మరుసటి రోజు ఆడి జడ్జిమెంటు పేపర్లో ఆడికి ఇంకా ఫైర్ ఆఫ్ స్కూల్ నుంచి బయటికి పంపించేయటమే. ఇది లోక పరిస్థితి. సరే, ఇంత శిక్ష దేనికి అవసరం? శిక్షణకు అవసరం. బాల శిక్షకుడు అంటే చిన్నప్పటి నుంచి మనల్ని శిక్షణలోకి తీసుకురాకపోతే, బాలుడు బెత్తం వాడకపోతే వాడు గుణపరచబడడు, వాడు నేర్చుకోడు. ఎంత జాగ్రత్తగా మీరు తెలివితేటలతో మీరు నేర్పిన పిల్లలు వేరొక రకమైనటువంటి యాటిట్యూడ్తోనే పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితులు అలా ఉంటాయి, వాళ్ళకి తెలియదు ఎలా పెరగాలో. కాబట్టి మనం పెంచాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. సో బాల శిక్షకుడుగా విశ్వాసం వెల్లడి అవ్వక మునుపు ఏ నిరీక్షించబడి వారి యొక్క నిజస్వరూపం దొరకకపోయినప్పుడు శిక్ష పొంది, పనిష్మెంట్ పొంది నేర్చుకున్నాం మనం. ఆ పనిష్మెంట్ ఏంటి? చిన్న తప్పు చేస్తే దానికి పెద్ద శిక్ష. ఎలాంటి శిక్ష? సివిల్ వర్క్లు అంటే మనం సివిల్, క్రిమినల్ అంటాం కదా. క్రిమినల్కి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ కేసులకి సివిల్ కోడ్ అంటే స్థల భూ సంబంధమైన, పశు సంబంధమైన అలాంటివి. అలాగే హ్యూమన్ రిలేషన్స్, బాహ్య అంతరంగ సంబంధమైన విషయాలకు వాటికి మళ్ళీ సపరేట్ శిక్ష. ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే రాజనియమం దగ్గర నుంచి ట్యాక్స్ వరకు అన్ని రకాల నియమాలకు శిక్షలో ఖరారు చేయబడింది పాత నిబంధనలో. అంటే అవి మనల్ని శిక్షించడం కోసం. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 34వ వచనం చెప్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము, జాన్ 13th చాప్టర్, గోస్పల్ ఆఫ్ జాన్ వర్స్ 34. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ వెల్లడి అవ్వక మునుపు ఉన్నటువంటి పరిస్థితి, వెల్లడి అయిన తర్వాత నియమము. వెల్లడి అవ్వక మునుపేమో శిక్ష చేసే ధర్మశాస్త్రము, వెల్లడైన తర్వాత ఏమో ప్రేమ చూపించి శిక్షను కొట్టివేసి క్షమించి పరిపూర్ణంగా జీవింపజేసే నూతన క్రీస్తు నియమం. యేసుప్రభు వారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన పాత నిబంధనను కొట్టివేశాడంటాడు, కొట్టివేయలేదని అంటున్నారు. కాదు, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా, ఆజ్ఞ కాదు, ఇది క్రొత్త ఆజ్ఞ. ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. యేసుప్రభు వారి నియమము ప్రేమించుట ద్వారా మనల్ని ఆయన శిష్యులుగా చేయాలనుకుంటున్నాడు. మనము శిష్యులమని లోకానికి మనల్ని చూపాలనుకుంటున్నాడు. ఎలా ప్రేమించాలి? ఒకరినొకడు ప్రేమించుకోవాలనేది ఒకటి ఆజ్ఞ అయితే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించాలి. ఈ ఆజ్ఞ కొంచెం మారింది. ఇప్పటి వరకు మనం ఎన్నో నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుకోమని చెప్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించాలి. ఇప్పటి వరకు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం వేరు, యేసు నిన్ను ప్రేమించినట్లు నువ్వు వాడిని ప్రేమించడం వేరు. ఈ రెండు నియమాలకు లింక్ మీకు తెలియకపోతే మీలో చాలామంది నిన్ను వల్ల నీ పొరుగు వాడి దగ్గర ఆగిపోతారు. కాదు, ప్రభువు మిమ్మల్ని ప్రేమించినలాగా మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నది ఆజ్ఞ. లోకానికి సంబంధించినంత వరకు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమనేది హెచ్చరిక. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. రైట్, అంటే రెండూ సేమ్ లాగా ఉంటాయి, కానీ ఇక్కడ నా అనే దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, నాకు కొన్ని ఇంప్యూరిటీస్, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కానీ ప్రభువుకి క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ బలహీనత గమన ఛాయ ఆయనలో లేదు. కాబట్టి ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన చెప్పినట్టు మనం చేయాలి, ఆయన మనం చేసినట్టు మనం చూపించాలి. రైట్, ఇక్కడ మీరు చూస్తే శాస్త్రులు, పరిచయులు ఈ చాలా విషయాలలో యేసు ప్రభు వారు చెప్తున్న క్రీస్తు నియమమును మీరు అర్థం చేసుకోవటానికి కొన్ని విషయాలను మనకు చెప్పాల్సి ఉంది. శాస్త్రులు, పరిచయులు అనేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని చాలా ఖచ్చితంగా నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి వారు. వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము ఏదైనా తప్పు జరుగుద్దా అని వెతికే వర్గం ఒకటి, వెతికిన వాడికి శిక్షించడానికి గ్రూప్లోకి తీసుకొచ్చే వర్గం ఒకటి, వచ్చిన తర్వాత శిక్ష వేయించే వర్గం ఒకటి, శిక్ష వేసిన తర్వాత దాని ప్రకారం వేశాడా లేదో చెక్ చేయడానికి మరొక వర్గం, శిక్ష అమలుపరిచేటప్పుడు ఏమైనా లంచం తీసుకుని వాడిని అటు ఇటు చేసి దాన్ని బయటకు తీసుకురావడం అనేది ఐదో వర్గం. ఇన్ని వర్గాలు పనిచేస్తున్న కాలంలో యేసు ప్రభు వచ్చాడు. ఆయన వచ్చి మనతో చెప్పినటువంటి సంగతి మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, Matthew 23:4. ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ
3వ వచనంలో అంటారు, ఆ బలిపీఠం దగ్గర కూర్చొని మాట్లాడితే, మోషే పీఠం దగ్గర కూర్చునే వారి గురించి మాట్లాడితే ఏం చెప్తారంటే, వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఏం చెప్తారు? మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వారిని కదిలింపనొల్లరు. ఎంత గొప్ప పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి, దేనికి రిప్రజెంటేటివ్స్? ఓల్డ్ టెస్టిమెంట్కి, అంటే బాలశిక్షకు, అంటే ట్రైనింగ్కి, అంటే నిన్ను పర్ఫెక్ట్ చేయటానికి. ఫెయిత్లోకి వచ్చారా వాళ్ళు? రాలేదు. ఫెయిత్లోకి రానంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని నీతిమంతులుగా చెయ్యాలని, మనల్ని సంపూర్ణులుగా ఉంచాలని, మనము పాపరహితంగా ఉంచాలనే సమాజాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం ఏంటి మరి? పాపము నుంచి విమోచించాలని. వాళ్ళు పాపరహితంగా చేస్తానికి చూస్తుంటే పాపమును కొట్టివేసేటువంటి శిక్షలు, శిక్షకు సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, ఆ బలిలు, దాని అర్పణలు, వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అసలు పాపమునకు ఆధారమైనటువంటి శరీరమును విడిపించటానికి ఆయన ఈ పని చేస్తున్నానని చెప్తున్నాడు. క్రీస్తు నియమము, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్లు మన సహోదరుని యొక్క బలహీనతలన్నిటిలో శిక్షలోనికి తీసుకెళ్లే బాలశిక్షకు సంబంధించిన పాత నిబంధనలోకి వెళ్ళనివ్వక, క్రీస్తు ప్రేమించిన రీతిగా ఆయన ప్రేమను మనం అనుభవించి మనము ఇతరులను ప్రేమించడం ద్వారా వారి తప్పిదములలో నుంచి సంపూర్ణతలోనికి తీసుకురావటం, ఇది మనం చేయాల్సినటువంటి క్రియలు. ఈ పాఠం మీకు అర్థం కాకుండా మీరు ప్రతి ఒక్కడికి అడుక్కునేవాడికి డబ్బులు ఇచ్చినా, పాస్టర్ గారికి కానుకలు ఇచ్చినా, వాడు బాలహీనతలో ఉండేవాడికి మందులు వేసినా, రొట్లు పంచిపెట్టినా, పళ్ళు పంచిపెట్టినా, నీ ఆస్తి పంచిపెట్టినా, నీ బ్లడ్ దానం చేసినా నువ్వు పరలోకం వెళ్ళవు. ఎందుకంటే అవన్నిటి వెనుక అసలైనటువంటి క్రీస్తు యొక్క తత్వముని హృదయానికి అది గోచరం కావాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేలేదు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడనే విషయం మనం చాలా ఖచ్చితంగా చూస్తుంటాం. అయితే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మనలో చాలామందివి వాటికి కాంప్రమైజ్ అవుతాం, వాటిలో తప్పిపోతూ ఉంటాం, వాటిని తప్పిపోయిన దాన్ని సరిచేసుకునే పద్ధతికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది కాదు కావాల్సింది. సరిచేసుకునే పద్ధతి వేరు, పాపమును విడిచి పరిశుద్ధమైన జీవితంలోకి రావటం వేరు. ఈ రెండు వేరు భాగాలు గమనించండి. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధికం కావాలి. ఎందుకు అధికం కావాలి? వాళ్ళు చెప్తారు కానీ చేయరు. మీరు చెప్పినవి తీసుకోండి, కానీ వాళ్ళు చేయరు కాబట్టి మీరు కూడా చేయడం మానేస్తారేమో చూసుకోండి. ఎందుకు చేయడం మానేస్తారు? నేను చెప్పానుగా వాళ్ళు చేయాల్సిన పద్ధతులు ఎలా ఉంటాయో, తప్పు దొరకడం, తప్పు పట్టుకోవటం, తప్పుకు తీర్పు ఇవ్వడం, తప్పుకు శిక్ష ఇవ్వడం, శిక్ష తప్పించడానికి మార్గాలు ఎత్తకడం, ఆ తర్వాత మళ్ళీ తప్పు ఎత్తుకోవడం. ఇంక ఇదే పని వాళ్ళ పరిస్థితి అంతా. వాళ్ళు చేసేటువంటి పనులు చాలా గొప్ప అన్నట్లుగా దైవిక సంపూర్ణత చూపించాలనుకుంటున్నారు, నిరీక్షణకు ఆధారమగు విశ్వాసాన్ని వెంబడించట్లేదు వాళ్ళు. అయితే యేసు ప్రభు వారు చాలా విషయాలలో వాటిని కొనసాగించాలా, కొట్టివేయాలా అనే విషయాలతో చాలా వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక 2 మీకు ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, పాత నిబంధనను ఇప్పుడు ఈరోజు మనకు చూపించి దీని ప్రకారం మనం చేద్దాము అన్నారు అనుకోండి, ఎవడైనా శాసనం చేస్తాడా? నాకు ఒక సహోదరుడు షిప్లో కెప్టెన్ ఒకసారి నన్ను పిలిచి, నేను బైబిల్ చదువుకుంటుంటే మా వాళ్ళు పని చేస్తున్నారు అక్కడ, నేనేమో బైబిల్ చదువుకుంటున్నాను. బైబిల్ చదువుకుంటున్న దగ్గర లైట్ లేదు, ఫ్యాన్ లేదు అని అంటే అప్పుడు ఒక టెక్నీషియన్ వచ్చి లైట్ వేసి ఫ్యాన్ వేసాడు. నేను అది చదువుకుంటుంటే ఆ ఛాంబర్లో కెప్టెన్ వచ్చాడు. వచ్చి, మిస్టర్ వాట్ యువర్ రీడింగ్ అన్నాడు. సార్ ఐఎమ్ రీడింగ్ బైబిల్ సార్ అండి. వాట్ ఇట్ కంటైన్స్ అన్నాడు. ఇట్ కంటైన్స్ అబౌట్ ద గాడ్ అండ్ క్రిస్టియన్ లైఫ్ స్ట్రక్చర్ సార్ అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అన్నాడు. కొంచెం మాట్లాడాను ఆయనతో, బైబిల్ గురించి 2 విషయాలు చెప్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, దెర్ ఈస్ 10 commandments రైట్ అన్నాడు. అవును, దెర్ ఇస్ 10 commandments. హౌ డిడ్ యూ నో దట్ దెర్ ఇస్ 10 commandments అని అంటే, ఐ సా ఎ పిక్చర్ ఇన్ చైల్డ్హుడ్ అన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో అతను రష్యన్, షిప్ కెప్టెన్ రష్యన్, చిన్నప్పుడు ఎప్పుడు చూశాడంట, సినిమా చూపించారంట వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు. అప్పుడు బైబిల్ చూశాను నేను, గుర్తుంది నాకు, 10 commands వస్తాయి, స్టోన్ మీద అలా లైట్ వచ్చి రాస్తుంది అన్నాడు. ఓకే చాలా బాగుంది అని అన్నాక తను ఏమన్నాడంటే మాటల్లో, నో మ్యాన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ఆల్ ద 10 అన్నాడు. అసలు ఇంపాసిబుల్ ఆ 10 ఫాలో అవడం అవడను. నో ఈ బైబిల్ మరి ఏం చెప్పొద్దో నాకు తెలియదు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు తెలియదు, కానీ అసలు ఎవడు చేయలేడు, అది ఇంపాసిబుల్ మ్యాన్, లీవ్ ఇట్ అన్నాడు. అర్రే బాబు, అది తీసేయడం కష్టం. ఇప్పటికి మీకు ఎవరికైనా పాత నిబంధన ప్రకారం చేద్దాం 2 చేస్తారా? చాలా కష్టం కదా. మరి ఏ నిబంధన కింద చేస్తారు? నూతన నిబంధన చేద్దామంటే వస్తారా లేదా? ఏమంటారు? అదేముంది సార్, ప్రేమించితే పోయేదేముందండి, కాబట్టి ప్రేమిద్దాం పదండి, క్షమించడం ట్రై చేద్దాం. ఒకసారి కాబట్టి ఒకసారి అవుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ చేయడానికి సాహసం లేదు,
ఎవడో చేయడు. న్యూ టెస్ట్మెంట్ ఖచ్చితంగా ఏం చేస్తారు? చెయ్యాలి అనేటువంటి తపన మన హృదయంలో కలిగిస్తారు. యేసు ప్రభు ద్వారా ప్రతి సందర్భంలో మీరు చెప్పినప్పుడు గుర్తిస్తే న్యూ టెస్ట్మెంట్లో మీరు గమనించండి, బైబిల్లో ప్లీజ్ బైబిల్ చదివేటువంటి, బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే 4 సువార్తల్లోనూ నేను మీతో చెప్పినది ఏమనగా అని ఏమైతే చెప్పాడో వాటిని మీరు నోట్ చేసి పెట్టుకోండి ఒక చోట. నేను మీతో చెప్పినది ఏమనగా అని ప్రారంభిస్తాడు యేసు. అలా ప్రారంభించిన విషయాలన్నీ మీరు అన్ని సువార్తల్లోనూ రాయండి. అంటే ఒక్కొక్క దానికి వచ్చేటప్పుడు కొంచెం ఆ పదం మారినా కంటెంట్ ఇంకా ఏదో ఉంది, తగ్గిపోయింది అన్నది అర్థం. అది ఇంటెన్సిటీ తగ్గకుండా రాస్తారు బైబిల్లో. అలాంటివి నోట్ చేసుకోండి. అందుకని ఆ విషయాన్ని మెన్షన్ చేసేటప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా అనే విషయాల్లో ఏంటంటే పాతవి కొన్ని ఉండిపోయినాయి, వాటికి కొన్ని యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. యాడ్ చేయాల్సిన వాటిని నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను. వాటిని మీరు అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారము మీరు అలా ఉండిపోయి ఆ నీతిగా వెళ్ళిపోకుండా ఇంకా కొంచెం మీరు సంపూర్ణంగా రావాలి అని చెప్తున్నాడు. ఇంకొంచెం సంపూర్ణకు రావాలి. అందుకనే ప్రతి సందర్భంలో ఆ శిక్షలు విధించేటువంటి యాజకుడు కానివ్వండి, శాస్త్రి కానివ్వండి, పరిసయ్యుడు కానివ్వండి, సద్దూకయ్యులు కానివ్వండి, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానివ్వండి, అందరూ అన్ని పనులు చేయరు. కానీ ఏదైనా శిక్ష దోషం మోసం పట్టాల్సి వస్తే మాత్రం అందరూ కలిసిపోతుంటారు. సన్హెడ్రిన్ సభలో వీళ్ళందరూ ఉంటారు, దానిలో అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇలాంటి విషయాలలో ఎవరి పోర్ట్ఫోలియోస్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా శిక్ష అనే దగ్గరికి వచ్చేటట్టు కలుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి వారు చేసేటువంటి నీతి పూర్తిగా మోసకరమైంది. ఇంకొక విషయం చెప్పాలంటే వాళ్ళకి దానికన్నా మన నీతి అధికం అవ్వాలి అని యేసుప్రభు వారు చెప్పారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ విషయం మీద మీ మనస్సును కొంచెం ఎలాబరేట్గా ఆలోచించండి. ఇది మీరు మిస్ అవ్వకండి. కొంచెం బ్రెయిన్ కొంచెం పెద్దగా విశాలపరచుకోండి మనస్సును. ఏంటో చెప్తాను. ఓల్డ్ టెస్ట్మెంట్లో సిక్ ఎవడైనా కనపడ్డాడు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? వాళ్ళని తప్పు అనారోగ్యం దొరికితే ఏం చేయాలి తెలుసా? అండి వాడిని యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఏం చేస్తాడు? డిసీజ్ ఫైనలైజ్ చేస్తాడు. ఇది ఇలా అయ్యిందని. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్స్ లేవు కదా. ప్రధాన యాజకుడే డాక్టర్, హై ప్రీస్ట్ అండి. ఆడే పెద్ద, మీరు ఇంకో రకంగా చెప్తుంటే చీఫ్, ఎండి చీఫ్. ఆ చీఫ్ ఫైనలైజ్ సర్టిఫై అయిపోయిన వెంటనే ఆశ్రయపురానికి వెళ్ళిపోయి అతనికి జబ్బు తగ్గేంత వరకు అక్కడే ఉండి, తగ్గిన తర్వాత దానికి యాజకుడు కనపరుచుకుని, అంటే ఆ ప్లేస్లో ఒక మనిషి ఉంటాడు, అతనికి కనపరుచుకుని ఆ అధికారి అంటే మళ్ళీ ధర్మశాస్త్ర ఉపదేశకుడే, అతను చూపించుకున్నాక అతడు ఓకే అన్న తర్వాత ధర్మశాస్త్ర నియమం చొప్పున కానుకలు చెల్లించిన తర్వాత పాళెంలోనికి తీసుకొచ్చి ఇక అతను సభ్య సమాజంలో దేవుని మందిరంలోనికి మందసం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇది క్రమం. అయితే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు జాగ్రత్తగా ఆలోచించండి. దెర్ ఈజ్ ఎ లాజిక్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. ఏంటంటే ఆశ్రయపురాలు ఉన్నాయి, అప్పటికి ప్రజలు దాక్కుంటున్నారు. కానీ యేసు ప్రభు కాలంకి వచ్చేటప్పటికి పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ఈ సద్దూకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ ఉన్నారు. మందిరం ఉంది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, పన్నులు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంతమంది రోగం కలిగిన వాళ్ళు బయట ఎందుకున్నారు? మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు స్టార్టింగే హీలింగ్ స్టార్ట్ అయిందా లేదా? ఆయన స్టార్టింగ్ బిజినెస్ ఏంటి? హీలింగ్ వర్క్. ఎందుకు హీలింగ్ స్టార్ట్ చేశాడు? ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతోమంది ఆశ్రయపురంలో ఉండాలి కదా, వాళ్ళు ఎక్కడో కౌంటర్లో ఉండిపోవాలి కదా, వాళ్ళు టెరిటరీస్ దాటకూడదు కదా. ఎందుకు అంతమంది బయట తిరుగుతున్నారు? ఇంకా పబ్లిక్గా చెప్పాలంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సైతం ఓపెన్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చి పట్టుకుంది చెంగుని. ఇంత బయటికి రావడానికి ఎలా వచ్చింది? ఎలా రాగలిగారు ఇంతమంది? ఎందుకు? యూదులు తిరుగుతున్నారు, రోమన్స్ ప్రభుత్వం ఉంది అక్కడ. ప్రభుత్వం రోమన్స్ ఉన్నప్పటికీ పరిపాలన అంతా కూడా లోకల్ పరిపాలన అంతా కూడా యూదులదే, వీళ్ళే చేస్తున్నారు. ఎవరు? ట్యాక్స్ కలెక్షన్ కూడా వీళ్ళే. మొత్తం వీళ్ళందరూ ఎవరు? జ్యూసే కదా, వీళ్ళే పరిపాలన. అథారిటీ రోమన్స్ అథారిటీ. ఇంతమంది సిక్ లేమెన్ బోల్డ్ వేల మంది స్వస్థత పొందడానికి బయటకు వచ్చేసారు. యేసుప్రభు ఉన్న ప్లేసెస్లో మీరు చూస్తే అంతమంది బయటకు రావడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడే జరిగింది అసలు విషయం అంతా. యేసుప్రభు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరి ఈ వర్గం ఉంది కదా, ఈ టీము ఎవరు? ఈ శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరూ ఏం చేసేవారంటే సిక్ అయిన వెంటనే తీసుకెళ్ళిపోవాలి అని తెలిసిన వెంటనే ఆడి దగ్గరికి వెళ్ళి ఒక యాజకుడు చూసేస్తాడు. యాజకత్వము నెబుకద్నెజరు మన మందిరం కూల్చేసిన తర్వాత వచ్చిన వాళ్ళలో కొంతమంది దొంగోళ్ళు వచ్చారు, కొంతమంది మిశ్రిత జనం వచ్చారు, కొంతమంది యూదులు కానివారు అపాయింట్ అయ్యారు, రకరకాల పీపుల్ జాయిన్ అయిపోయారు ఆ యాజకత్వంలో. దానిలో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆడికి కనపరుచుకుని, బాబు నాకు కుష్టి వచ్చింది బాబు అన్నాడు అనుకో, ఎదురా గుడ్డగట్టేసుకో అనేవాడు. గుడ్డగట్టేసుకున్న తర్వాత నీకు కుష్టిపోయింది, నువ్వు ట్యాక్స్ పే చేసి అనేవాడు. ఆడి జోబులో సగం వేసుకున్నాడు, మిగిలింది అక్కడ పంపించాడు, వెళ్ళిపో తిరిగి అనేవాడు. అంతే. అందరూ రోడ్డు మీద ఉన్నారు.
ఆల్ ద సిక్. అంటే యూదులు ఎంత నిష్ఠాచారాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో అంత నిష్టను బద్నాం చేసేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళని ప్రజల్లో జనజీవన స్రవంతిలో రోగుల్ని కలిపేశారు. ఎవరిని సపరేట్ చేయడానికి లేదు స్కోపు. ఆలోచిస్తే ఇంతమంది విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో యేసు ప్రభు వారు ఆ ఆజ్ఞ నెరవేరుస్తాడా లేదని చెక్ చేయడానికి ఒక టీం పనిచేస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం వెళ్తున్నారా లేదని ఒకసారి చూద్దామా? లూకా సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. Luke 5:14. లూకా సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ కుష్ఠరోగి కనపడ్డాడు, వచ్చాడు పట్టణంలో ఉన్నప్పుడు. యాక్చువల్గా కుష్ఠరోగులు బయట రావడానికి రూల్ లేదు కదా, ఎట్టి పరిస్థితుల్లో రూల్ లేదు. ఎందుకంటే వారు ఊరు బయట ఉండేవారు. మీరు రాజుల గ్రంథంలో మీరు చదువుతారు, ఊరు బయట ఉండి చస్తే చచ్చాం, బతితే బతికాం, వెళ్దాంరా పదంరా, కరువు గురించి చెప్దాంరా వార్త అని పట్టణంలోకి వచ్చిన కుష్ఠరోగుల గురించి మనం చదువుతాం. అంత దూరంగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ పట్టణములో ఉన్నప్పుడు అని చెప్తున్నాడు, పట్టణం బయట కాదు ఇక్కడ. అయితే సాగిలు పడి ప్రభువా శుద్ధునిగా చెయ్యని అడిగాడు. 13 చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మన్నాడు, కుష్ఠరోగం వారిని విడిచాను. 14 లూకా 5:14 అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై, ఎవరికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని, దేవుడు హీల్ చేసిన తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, కనపరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాడు. చెప్పలే, కమాండ్ చేశాడు, ఆజ్ఞాపించను. యేసుప్రభు ఆజ్ఞాపించాడంటే దానిలో చాలా పెద్ద విషయాలు ఉంటాయి, అది చరిత్రకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఆజ్ఞానం వచ్చిందంటే మాత్రం ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించింది. జాగ్రత్తగా ఇప్పుడు చూడండి, ఏంటి ఎందుకు ఈ విషయం అలా చేశాడు? ఖచ్చితంగా ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తున్నాడు. స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, స్వస్థపరచువాడును నేనే అని చెప్పిన దేవుని మాట ప్రకారం ఆయనే చేయటం ద్వారా నువ్వు వెళ్ళి కనపరుచుకుని ట్యాక్స్ చెల్లించేసుకో, వెళ్ళిపో అన్నాడు. ఆలోచించండి, వాళ్ళలాగా దొంగతనంగా ట్యాక్స్ కట్టించుకుని నీకు స్వస్థత వచ్చేసిందిలే, నీకేమీ అవ్వదులే, జబ్బు పర్వాలేదు, జనజీవన సవరణలో తిరుగని చెప్పలా ప్రభువు. హీల్ చేసి వాడికి పని చేయన్నాడు. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికం కావాలి. ఒకడి భారము మరొకడు భరించాలి. క్రీస్తు నియమము వాడి తప్పుని, వాడి శిక్షను, వాడి శరీర బలహీనతను, వాడి కుష్టాన్ని క్రీస్తు తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి అతను తీసుకోవడం ద్వారా ఇతని ఆరోగ్యం అతనికి వెళ్ళింది. ఇట్ ఈస్ వైస్ వెర్సా. పాపము నుంచి విడుదల, పరిశుద్ధులలో నుంచి స్వస్థత. అక్కడ రక్తం విమోచన ఖైదనం రాబోతుంది, చెల్లించేశాడు. ఆలోచించండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఒక పెద్ద గలాట తయారైందండి. ఈ మార్కు సువార్తలో మార్కు చాలా చాలా సున్నితమైన విషయాలు రాస్తాడు, చాలా పర్ఫెక్ట్ ఇష్యూస్ మెన్షన్ చేస్తాడు. 3వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. 4వ వచనం. ఇక్కడ వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. యేసుప్రభు అడిగిన మాట. ఏంటి ప్రాబ్లము? ధర్మశాస్త్రం కొట్టేశాడని చెప్పేటువంటి వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం నెరవేరుస్తున్నాడని నేను చూపిస్తున్నా. మరి విశ్రాంతి దినం ఖచ్చితంగా ఆచరించాలక్కలేదా? ఆచరించాలి. మరి ఈ విశ్రాంతి దినం స్వస్థపరుస్తున్నాడు కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోవట్లేదు. యేసు ప్రభువుని సిలువ వేయటానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విశ్వాసము వారికి తెలియకపోవటం వలన ధర్మశాస్త్రమును అనుసరించి చెయ్యటం లేదు, ధర్మశాస్త్రానికి లోబడట్లేదు. ఒకవైపు దాన్ని ఒప్పుకుంటున్నాడు, ఆయనకి నచ్చినట్టు చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పదాలు మాట్లాడాడు, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడిని కించపరిచాడు. ఇవి ఎలిగేషన్స్ యేసు మీద. ఆయన చేసిన వాటి గురించి అతను ఎందుకు చంపాలనుకుంటున్నారు? చేసిన వాటి గురించి కాదు, ధర్మశాస్త్రం ప్రకారం చేయట్లేదు కాబట్టి అది ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రము శిక్ష లేక శిక్షణము, క్రీస్తు ప్రేమ, క్షమ, జీవము నియమము, జీవ నియమం ఇది. ఇప్పుడు వీళ్ళందరినీ చెప్తే యేసుప్రభు వారు అన్నాడు, నాయనా మీరు ఇక ఇలాగే మరి మారరా, మీరు ఇలాగే ఉంటారు అనే విషయం ఆలోచిస్తున్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయాలా, కీడు చేయాలా, ఏది ఇంపార్టెంటు? బతికిద్దామా, చంపేద్దామా అని అడిగాడు. అదే విషయాన్ని 2 సువార్తల్లో 2 ఉపమానాలు చెప్పాడండి. లూకా సువార్త 13లో ఒకసారి చెప్పాడు, ఒకసారి నేను ఆ విషయం మీకోసం చదివేస్తాను. లూకా సువార్త 13:15లో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, అందుకు విశ్రాంతి దినం సమాజ మధ్య అధికారి స్వస్థపరిచేందుకు కోపం వచ్చి 6 దినాలు ఉన్నాయి కదా, ఆ దినాల్లో చేయండి, విశ్రాంతి దినం రావద్దు అని గట్టిగా చెప్పాడు. సరే, ఆ పదం కమాండ్ ఉంది అక్కడ, విశ్రాంతి దినం రావద్దని చెప్పాను. 15వ వచనం. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఈ పదం అన్నారా? ఆయన ఎంత జాలిగా మాట్లాడాడో. అంటే గాడి అంటే
తిప్పేటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంచుతారు వాళ్ళని. ఇది గానుగా ఎక్కడైతే ఆడతారో అక్కడ గానుకు దానికి చుట్టూ ఉండేదాన్ని గాడి అంటారు. రాయి తిప్పడానికి పశువులు వాడతారు, గాడిదలను వాడతారు, గుర్రాలను వాడతారు, ఆవులు వాడతారు, ఎద్దులు వాడతారు. వీటిని విప్పి విశ్రాంతి దినం కదా మీరు పని మానేస్తారు, వాటిని అక్కడ ఉంచరు కదా, తీసుకెళ్ళి మీరు పశువులు నీళ్లు పెడతారు కదా అని అడిగాడు. అలాగే తోలుకొని వచ్చిపోయి నీళ్లు పెడతారు కదా. మత్తయి 12లో మరొక మాట చెప్తాడు, 11వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. నేను ఎందుకు ఈ రిఫరెన్సెస్ అని మీకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు నిజంగా క్రీస్తు యొక్క నియమమును అర్థం చేసుకోవటానికి ఆయన ధర్మశాస్త్రం నుంచి దాటలేదు అనే కన్ఫ్యూజన్ నుంచి ముందు క్లారిటీకి వస్తే అప్పుడు నువ్వు క్రీస్తు నియమానికి వెళ్తావు. 12వ అధ్యాయం 11వ వచనంలో అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఇందాకేమన్నాడు? గాడిది కానీ ఎద్దు కానీ. ఇప్పుడేమన్నాడు? ఒక గొర్రె ఉంది, అది మీరు అనుకుంటున్న విశ్రాంతి దినంలో అది గోతులో పడిపోయింది, దాన్ని తీయరా అని అడిగాడు. అని గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయడం ధర్మమే అని చెప్పాడు. విశ్రాంతి దినము అనే విషయం ప్రజలందరికీ విశ్రాంతి దినమును మీరాడు అనే విషయానికి అతని మీద విపరీతమైన స్పయింగ్ నెట్వర్క్ జరుగుతూ ఉంది. నేను ఇది ఒక ఉదాహరణగా మాత్రమే, ఒక భాగాన్ని మాత్రమే చెప్పాను. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడని చెప్పడానికి ఈ రకమైనటువంటి విషయాలు కొన్ని వందల నిర్వచనాలు బైబిల్ నుంచి చూపించగలను. 4 సువార్తలు చేసిన పనులు చూపిస్తాం. యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆ పని ప్రకారం చేస్తూ వాటి మీద టాపప్ చేశాడు. కొత్త నిబంధన కొన్ని విషయాలు మనతో చెప్పాడు. ఇప్పుడు ఆ మెజారిటీగా ఆయన చెప్పినటువంటి విషయాలు మనము యేసుక్రీస్తు నియమాన్ని వెంబడించడానికి ఎలా ఉపయోగపడతాయో ఒకసారి పరీక్షించుకుందాం. జాగ్రత్తగా వినండి. మీరు ఈ విషయాలని నెరవేర్చడానికి క్రీస్తు నియమం ప్రకారము ఒకని భారం మీరు భరించలేకపోతే మీరు దేవుని యొక్క రక్షణ పొందుకున్నవారు కాదు. మీ క్రియలు సంపూర్ణం కాదు. మీ క్రియల చొప్పున మీకు జీతం ఇవ్వబడుతుంది. ఆ జీతం మీకు మొదటి మరణానికి కానీ రెండవ మరణానికి కానీ తీర్పుకి కానీ మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. కొన్ని విషయాలు కొంచెం లెక్కగా చెప్తాను, దాని ప్రకారం జాగ్రత్తగా ఆలోచించండి. నెంబర్ 1, మెజారిటీ అంటే అందరూ ఏకపక్షం అయిపోయాను అనుకోండి, యేసుప్రభు ఒక్కడే ఒంటరివాడై వేరైపోవచ్చు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మెజారిటీ ప్రజలందరూ ఇలాగే చేయాలి అన్నారనుకోండి, యేసుప్రభు అలా చేయాలని అనుకోడు. అందరూ చేస్తున్నారు కదా మీరు కూడా చేయండి, అవసరం లేదు. యేసు ప్రభువుకి అలాంటి అవసరం లేదు, మెజారిటీ అవసరం లేదు. అందుకే ప్రపంచమంతా అప్పటి వరకు ఉన్నటువంటి మోక్ష మార్గాలన్నిటి కొరకు బలిపశువులను ఏర్పాటు చేస్తూ ఉంటే యేసు ఒక్కడే బలిపశువు అయ్యాడు. నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు నియమం అయితే అందరూ ఆడి సావనివ్వండి అన్నారు అనుకో, యేసు ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? అందరూ కూడా ఆడిని చంపడం మంచిదే అంటారు. అప్పుడు ఏం చేస్తాడు యేసు ప్రభు? రివర్స్ గేర్. క్రీస్తు నియమం అదే. ఇప్పుడు నీకు క్రీస్తు నియమం మీ ఇంట్లో మెజారిటీ అంతా ఒకవైపు ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? మన మాటలు ఎక్కదు కదా అని వెళ్ళిపోతావా? కౌంటర్ ఇస్తావా? మెజారిటీ. యేసుప్రభు వేరైపోతాడు. కాబట్టి అందరూ ఏకపక్షం అయిపోయినా మీరు మాత్రం యేసుప్రభు వేరవ్వచ్చు. క్రీస్తు నియమం నెంబర్ 1. నెంబర్ 2, లవ్, ప్రేమ. అర్హత లేకపోయినా కూడా యేసు ప్రభు ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పు, నీ సంగతి ఏంటి? వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళని ప్రేమించే అర్హత లేదు. అసలు ఏ కోసైనా వాళ్ళని ప్రేమించే అవకాశం కానీ పరిస్థితి కానీ లేదు. అర్హత లేదు వాళ్ళకి. వాళ్ళు ప్రేమ నోచుకోవటానికి అర్హత లేదు. క్రీస్తు నియమం ఏం చేస్తాడు? చెప్పండి, మీ పక్కలో చెప్పండి, ఏం చేస్తాడు? అర్హత లేదు. ఒకరి భారం ఒకరు భరించాలంటే అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాల్సిందే, ఇంకొక మార్గం లేదు. ఇంకో రకమైన నువ్వు పద్ధతి చేస్తారంటే కుదరదు. అదేంటండి? మళ్ళీ ఇందాక చెప్పినట్టే మళ్ళీ మెజారిటీ, అదంతా కుదరదు. అర్హత లేదు, ప్రేమించబద్దులమై ఉన్నాము. క్రీస్తు నియమము. ఆలోచించండి, చాలా సందర్భాల్లో అర్హత లేదు అన్న తర్వాత ఆ వ్యక్తిని, ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులను మనం హార్ట్లో కన్నా కళ్ళుతోనూ చెవుల్లో నుంచి బయట తోసేస్తాం, హార్ట్లో నుంచి ప్రేమించాం. చెక్ చేయండి ఒకసారి. వ్యభిచారంతో పట్టబడిన సహోదరి ఎదురుగా ఉంది. మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కలిపి రాళ్ళు వేసుకుని దిగిపోయారు. మన బాస్ రాసుకుంటున్నాడు, అక్కడ మంచం మీద కూర్చొని రాసుకుంటున్నాడు అనుకో. అందరూ వచ్చి అంటున్నారు,
తప్పు చేసింది రెడ్ హ్యాండెడ్లీ బుక్డ్. ఏం చేయాలి చెప్పు, ధర్మశాస్త్రం చెప్పావు కదా ఇప్పుడు వరకు, చంపాలి కదా ధర్మశాస్త్రం ప్రకారం. చూసారా, యేసు మీద చేసిన అన్ని ఎలిగేషన్స్ ధర్మశాస్త్రానికి సంబంధించినవే. ఈయనేమో నేను ధర్మశాస్త్రం అయిపోయిందిరా బాబు, దాని కాదు మీరు ఇంకొక నియమం నేర్పుతానంటారా అంటే యాక్సెప్ట్ చేయట్లా. ప్రతి సందర్భంలో ఇదే రకమైనటువంటి బలహీనత. గమనించండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాళ్ళన్నీ పట్టుకుంటూ మన యేసుప్రభు వారు అక్కడ రాసుకుంటూ ఉంటుంటే అందరూ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలని అడుగుతున్నాడు. ఈయన ధర్మశాస్త్రాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఏమని, మీలో పాపం లేనాడు మొదట ట్రై చేయండి అన్నాడు. ఓకే, అందరూ విడిచి వెళ్ళిపోయారు. రైట్, ఇక్కడితో బైబిల్ క్లోజ్. ఇప్పుడు నేను బైబిల్లో ఇంకో పేజీ తిప్పుతున్నాను, మీకు తెరకండి. ఏంటో తెలుసా, ఆ సిస్టరు, ఏ సిస్టరు, ఆ పాపంలో పట్టుబడిన సిస్టరు మరుసటి రోజు మీ ఇంటి ముందు నడుస్తుంది. ఏం చేస్తావు? మీ ఇంటి ముందు నడుస్తుంది. నేను చూడంగానే ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, వందనాలు బ్రదర్ గారు అంది. మీ ఆయన లోపలికి వెళ్ళి తొలిపేసేస్తావు ఇవా? ఏంటి బయట చెప్తున్నావు, వాడు వందనాలు చెప్తున్నా, ఎవరు అనుకున్నాను నువ్వు? పద, నేను మన రాళ్ళేసుకు వెళ్ళాం కదా, నువ్వేంటి అక్కడ వందనాలు చెప్తున్నాడు, పద, నీకేంటి సంబంధం? లాక్కెళ్ళిపోతావు లేదా మీ ఆయన్ని? నువ్వు ప్రేమ కలిగిన దాని కాబట్టి లాక్కెళ్తావు. ఓకే ఫైన్. ఇప్పుడు నీ మనసులో ఆమెను ప్రేమించబద్ధుడు అయినటువంటి యేసు ప్రభు ప్రేమ ఉందా? ధర్మశాస్త్రంలో ఉన్నావా నువ్వు? ఇంకా పాపమును ద్వేషించండి అక్కడ ఉన్నావా? ఎక్కడుంది ఇప్పుడు నువ్వు? ఇది నీలో ప్రేమ అనేది తెలిసిపోద్ది. ఆయన అగాపే ప్రేమ నీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. అంటే ఆ యేసుక్రీస్తు వారు ఏ పరిస్థితుల్లో అర్హత లేకపోయినా క్రీస్తు నియమములో ప్రేమించగలడు. ప్రేమిస్తావా? క్రీస్తు నియమం భారం భరించమన్నాడు చూసారా. ఒకళ్ళ భారం ఒకళ్ళంటే ఎంతసేపు పక్కింటోడికి ఏమైనా లేకపోతే ఇచ్చేద్దామని చూస్తున్నా. ఆ ఇచ్చేయటం మంచిదే, కానీ క్రీస్తు నియమం ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారం అర్హత లేని వ్యక్తులతో నువ్వు ప్రేమ చూపించటం ద్వారానే క్రీస్తు నియమము. అక్కడ నువ్వు దాన్ని కుదరదని చెప్పేస్తావు. నువ్వు చేసే పనులకి నువ్వు చాలా సెల్ఫ్ రైచియస్, అంటే మంచి పరిశుద్ధుడిగా కనపడిపోతావు. నువ్వు చాలా పర్ఫెక్ట్ అనుకోండి. నీకు కోపం వస్తే కొంతమందితో మాట్లాడు. మనం మాట్లాడకుండా ఉండొచ్చా? కోపం ఎవడి మీద నువ్వు రావచ్చు అసలు? ఒకవేళ వస్తే పొద్దున్న వస్తే రాత్రిలో పోవాలి, రాత్రి వస్తే పొద్దున్నలో పోవాలి. నియమం కదా అది, క్రీస్తు చెప్పిన నియమమే కదా. మరి ఆ నియమం నువ్వు రోబడాలి కదా. అటు నీకు అక్కడ సంబంధం లేదు. నువ్వు మా ఇంటికి రాకు, నేను చస్తే నువ్వు నా ఇంటికి రాను. ఎవడు చెప్పమన్నా నీకు ఇవన్నీ? మరి క్రైస్తవుడువా? ఎంతమందితో పొగరో, ఎంతమందితో నిజంగా వాళ్ళకి నీకు దెబ్బలాట అయిందండి, నిజంగానే కారణం ఉందండి, నిజంగానే తప్పు చేశారండి, నిజంగానే పబ్లిక్ ఇష్యూ అండి, నిజంగానే దొరికేశారండి. సాయంత్రం అయ్యేటాడు ప్రేమించాలా? ప్రేమిస్తున్నావా? ఇప్పుడు యేసు ప్రభు యొక్క ధర్మశాస్త్రమే గనక రాకపోతే ప్రేమించని పాపానికి నిన్ను చంపేయాలి. ఈరోజు నిన్ను చంపేయాలి. ఎందుకు? కక్షావేశాలు పెట్టుకుని నడుస్తున్నావు కాబట్టి నిన్ను చంపించేయాలి. నీ మీద పాపము నిందారోపణ చేయడానికి మాకు ఒక రుజువు ఉంది. ఎందుకు? నీకు ఉదయం దెబ్బలాటైంది, సాయంత్రానికి నువ్వు సమాధానం పడలేదు, నువ్వు కోప్పడుతున్నావు, నువ్వు 2 రోజులు ద్వేషించావు కాబట్టి నేను చంపించేయచ్చు. అలా ఎక్కడైతే ప్రపంచం చచ్చిపోవాలి కదా. ఈ పాటికి క్రీస్తు నియమము అర్హత లేని ప్రదేశంలో ప్రేమ నియమాన్ని నేర్పించింది. దట్ ఈస్ లవ్. నంబర్ 3, ఫర్గివ్నెస్ గురించి. శిక్షించదగ్గ ఆధారాలు ఉన్నాయండి, శిక్షించడానికి కావలసిన అన్ని రుజువులు ఉన్నాయండి. అంటే 100 దేనారాలోడేమో 400 రాసుకోమని ఆ లెక్క రాశాడు చూసారా, అటు దొరికిపోయాడు చూసారా. దొరికిపోయిన తర్వాత వాడిని శిక్షించడానికి ఆధారాలు వచ్చేసినాయి. అట్లాగే మనం చేసిన విషయాలు, దోషాలు ఏవో శిక్షించటానికి కావాల్సిన అన్ని ఆధారాలు, రుజువులు పట్టుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్ళాం. ఏం చేస్తాడు చెప్పండి? మై లార్డ్, సిబిఐ ఎంక్వైరీ ఫైల్ ఎంత ఉంది. ఏం చేస్తాడు యేసుప్రభు? క్రీస్తు నియమం ఏంటి? మీకే తెలిసిపోయింది వాక్యం అప్పుడే, కానీ మాట్లాడట్లేదు. ఏం చేస్తాడు మరి? పెద్ద ఫైలు, 10 సంవత్సరాల నుంచి తయారైంది నీ మీద ఫైలు. యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? అవతల వాడికి శిక్షించదగిన ఆధారాలు ఉన్నాయి. శిక్ష ఖరారు చేయటం ద్వారా ప్రపంచపు నీతి. క్రీస్తు నియమం ఏంటి? అవతల వాడి భారం నేను భరించాలి. ఆ భరించడం ద్వారా నేను కూడా అలాంటి పాపంలో పడతానేమో చూసుకోవాలి. ఒకవేళ అలాంటి పాపంలో పడితే నన్ను బయటికి తీసుకురావడానికి ఎవడన్నా ఉన్నాడా? ఉండడు. కాబట్టి నాకు నేనే సాత్వికమైన మనసుతో నేను దేవుని పక్షంగా లేపాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏం చేస్తాడు? మనస్ఫూర్తిగా శిక్షించదగిన ప్రతి అధికారం ఉంటే ఆయన ఏం చేస్తాడు? మాట్లాడరేమండి, చెప్పండి. క్షమిస్తాడా? వెరీ గుడ్, క్షమిస్తాడు. అదండి క్రీస్తు నియమము. ఇప్పుడు ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్తుంటే నా మీద కూడా వాక్య నిందారోపణ చేస్తుందేరా, అందరిని క్షమిస్తున్నావా అన్నట్టుంది.
అంటే వాక్యం తెలిసిన నా మీద ఇంత ఉంటే మరి వాక్యం వెంటనే మీ మీద ఇంకెక్కువ ఉంటుంది కదా అంటే నాకు రెండు మీకు ఒకటే తీర్పులు. జాగ్రత్త. మరి నెంబర్ 4, ఇప్పుడు పనిష్మెంట్ గురించి చెప్తున్నాను. కొంత అయినా సరే శిక్ష విధించడానికి అధికారం ఉంది ఆయనకి, కొంత అయినా సరే. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన వ్యభిచారంతో వచ్చినటువంటి పట్టబడిన స్త్రీయే. యేసు మీలో పాపం లేనివాడు మొదట రాయండి అన్నాడా లేదైనా అన్నాడు. యేసు ప్రభువులో పాపం ఉందా? లేదు. ఎందుకు? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా అని సవాలు విసిరి నిలబడిన ఏకైక పరిశుద్ధుడైన జీవం కలిగిన వ్యక్తి ప్రభు ఒకడే. ఇంతవరకు పుట్టిన దేవుళ్ళు అనబడిన, దైవములు అనబడిన, ప్రవక్తలు అనబడిన, నాయకులు అనబడిన, యాజకులు అనబడిన, దైవాంశ సంభూతులు అనబడిన వాడు ఎవడు కూడా ఈ సవాల్ చేయలేదు. ప్రభు ఒకడు చేశాడు. రక్తమాంసాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడని చెప్పిన ఒకే ఒక ఛాలెంజ్ యేసు ప్రభు. దట్స్ ఆల్. అది అతని పరిశుద్ధత నిదర్శనం. సో అది మనకు తెలుసు, అతనిలో పాపం లేదు. ఓ చిన్న గులకరాయి తీసి, చిన్న గులకరాయి ఆల్రెడీ కింద రాసుకుంటున్నప్పుడు ఏదో చిన్న రాయి దొరుకుద్ది కదా, ఏమ్మట్రా అని పిలిచి గట్టిగా రాయితో కొట్టకపోయినా ఇలా అని ఇలా చిన్న రాయి ఇలా ఇసిరి నేను శిక్షించాను వెళ్ళిపో అనొచ్చు కదా. చిన్న శిక్ష. లేదు పెద్ద శిక్ష అని ఒక రాయి తీసి సరిగ్గా నెత్తి మీద కనబడేలా ఒక దెబ్బ ఇచ్చి కదా. ఎందుకు? పాపం లేనివాడు రాయి ఇచ్చంటే మరి పాపం లేదు కదా. పుట్టుకలో పాపం లేనివాడు, పెరగడంలో పాపం చేయనివాడు, జీవితం అంతా పాపం రహితంగా జీవించి పరిశుద్ధుడిగా బ్రతికినవాడు, వడ్రంగి కుమారుడిగా ప్రజలందరి మధ్య చక్కటి సాక్ష్యం కలిగిన వాడు. ఆయన మొదటి రోజే పరలోకం నుంచి స్వరం వచ్చి ఈయన నా పరిశుద్ధమైన నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తానని చెప్పిన స్టేట్మెంట్ పరలోకం నుంచి వచ్చేసింది స్టేట్మెంట్. ఎంత పర్ఫెక్షన్ మనిషి. చిన్న ఇటుకరా వేయచ్చు కదా, చిన్న గులకరా వేయచ్చు కదా, ఏలే. ఇప్పుడు శిక్షించడానికి కొంత శిక్ష విధించడానికి అవకాశం ఉంది. యేసుప్రభు ఏం చేయగలడో తెలుసా? దాన్ని వానిష్, రద్దు చేసేస్తాడు. క్షమించటం వేరు, శిక్షను తీసేయటం వేరు. రద్దు చేసేసాడు. ఎలా రద్దు చేశాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లా, నేను వదిలేస్తున్నా, ప్లీజ్ మీ జడ్జిమెంట్లోకి వచ్చేటప్పుడు నువ్వు ఎవరిని క్షమించవు నాకు తెలుసు, కానీ కుమారుడుగా నేను వదిలేసుకుంటున్నాను కదా, నేను రద్దు చేస్తున్నాడు. వీళ్ళని శిక్షించే అధికారం నాకుంది. ఎందుకంటే నేను నేరం చేయని వాడిని, నిందారహితుడను, పాపరహితుడను, పరిశుద్ధుడను, జీవాధిపతి యొక్క సొంత 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 కుమారుడిని అని చెప్పి ప్రజల మధ్య సాక్ష్యాలు కనపడుతున్నా కూడా ఈ మనుషులందరూ నన్ను బాహాటంగా ఉమ్ములు ఊసి గడ్డం పీకి గుద్దులు గుద్ది కడుపులో తన్ని నన్ను ఇప్పుడు సిలువేటని తీసుకెళ్తున్నారు. లార్డ్, ఐఎమ్ ఫర్గివింగ్ దెమ్. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, అన్యాయపు తీర్పులు తెలీదు, వదిలేండి, నేను రద్దు చేస్తున్నాను. చిన్న శిక్ష దొరికితే, చిన్న కారణం దొరికితే మనం పెద్ద రచ్చ చేసేమా, గోల చేసేమా, అందరికీ పబ్లిక్ ఇష్యూలో ఓపెన్ పెట్టేసి స్ట్రీట్లోకి వెళ్ళిపోయి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడేసుకోమా. ఈ మధ్యతో ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడికైనా ఏదైనా ఇంట్లో చిన్న గొడవ అయిందనుకోండి, తలుపేసుకుని గొడవ పట్ల, ఎవడో తలుపు తీసి వీధిలోకి వచ్చి గొడవ పడుతున్నాడు. ఇదేదో ఫ్యాషన్గా. ఎవడు ఇల్లు గురించి నువ్వు రోడ్డు మీదకి వచ్చావో తెలుసా? నీదే, నీ కొంపే. రేపు నీ గురించే మాట్లాడుకుంటారు. అబ్బో మా ఇల్లాలండి, అబ్బో మా సావుకారండి, మా నాయనండి, నీ గురించే మాట్లాడతారు. నువ్వు చేసే పనులే. ఏమైనా నీకు అభ్యంతరాలు కలిగినాయా? క్లోజ్ ది డోర్, షట్ ద డోర్స్, షట్ ఆల్ ద విండోస్. తలుపులేసే, కిటికీలు మూసే, కూర్చో. అరుపు నోట్లోంచి రానివ్వకు, మాట్లాడడం నేర్చుకో. 100 సార్లు నువ్వు మాట్లాడు, అరవద్దు, కేకలు వేయొద్దు, వీధుల్లో ఆయన శబ్దం ఆవిడకి వినపడదు, మక్కమక్కలాడుతున్న ఒత్తిని ఆయన ఆర్పడవు, అంతే సైలెంట్గా గొడవ పడతావా, రాజీ పడిన మార్గాలు ఎత్తుకుతావా? అదే యేసుప్రభు నియమం. ఒకని భారం ఒకడు. నేను ఒకసారి సందర్భంలో ఎలాగొచ్చింది, నాకు చాలా కోపం తెప్పించే పని చేశాడు అవతల వ్యక్తి. అతను తప్పు అతందే, దొరికిపోయాడు లాజిక్. నేను పిలిచాను, ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేనేమైనా చేయగలను తెలుసు కదంటే, అవునండి. నేనేమీ చేయనండి. పోన్లేండి అన్నాడు. పోన్లేండి అంటే ఏంటి? నువ్వు చేసింది ఒప్పుకో అంటాను నేను. అదే పోన్లేండి, మీరే కదా చెప్తున్నారు, ఏమన్నా అంటున్నారు కదా, ఇప్పుడు కొడతారని కొట్టేయండి అన్నాను. నేను కొట్టకూడదు అన్నాను. మీరు ఎందుకు కొట్టకూడదు సార్? ప్రభు కొట్టద్దు అన్నాడు. మరి కొట్టద్దంటే ప్రేమించమన్నాడు కదా. అవునండి ప్రేమించమన్నాడు. అయితే మీరు ప్రేమించండి అంటున్నాడు నన్ను. నేను అదే ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు ఒప్పుకో అంటున్నాను నేను. నా లాజిక్ నాది, ఆ లాజిక్ ఆడిది. నువ్వు క్రైస్తవుడు కదా అన్నాడు. అయ్యే అరగంట సేపు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నాకే ఇసుకొచ్చి ఈ లొంగడు నాది, నువ్వు కొంట సోసా వదిలే వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోంటే వెళ్ళిపోతే, ఎందుకీ మీరు నన్ను ప్రేమిస్తున్నట్ట, క్షమించినట్ట, రద్దు చేస్తున్నట్టు అన్నాడు. నువ్వు దండవరా నాయన, మళ్ళీ మొదలెట్టావు. నువ్వు ఒప్పుకుంటే పోద్దరా నాయన. అయ్యా నేను తప్పు చేశాను ఒక మాటను, నా ఇగో సాటిస్ఫై అవుతుంది సార్. మరి మీరు క్షమించడం ఇంకెందుకు అయితే అంటున్నాడు. అసలు అదిరిపోయిందండి ఆడ ఆర్గ్యుమెంట్. నిజంగా వాడు క్షమించండి అని అంటిస్తే నేను క్షమించడం ఏముంది, ఇంకా నా తప్పు అయిపోయింది అని అంటే ఇంక నేను చేయాల్సింది ఏముంది? అది యేసు ప్రభు. అమ్మో ఆడు కానోడు కాదు బాబు, బలి చెప్పాడు నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ఆడు నాకు బెస్ట్ ఫ్రెండ్.
చాలా మంచి స్నేహితులు అయిపోయాం ఇద్దరివి. ఎందుకంటే మోటార్ ఫీల్డ్ వాళ్ళండి అలాగే మాట్లాడతారు, ఆ రఫ్గా ఉంటుంది ఆ లాంగ్వేజ్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం, అది వేరే విషయం. సరే, అంటే శిక్ష విధించదగిన అవకాశం ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని రద్దు చేసి పడేయండి. నెంబర్ 5 క్రీస్తు నియమం అది. ఎనిమిటీ శత్రుత్వం. ఆలోచించి చెప్పండి, ఎంత శత్రుత్వం పెంచుకున్నా, నీకు అవతల వ్యక్తి మీద ఎంత శత్రుత్వం పెంచుకున్నా, క్రీస్తు నియమం ఏం చెప్పుద్ది చెప్పండి? యేసు ప్రభు ఏం చెప్తారు చెప్పండి? ఎంత శత్రువు అయినా సరే, అసలు శత్రుత్వం అంటేనే మనకి డిగ్రీ టు డిగ్రీ పెరిగిపోతూ ఉంటుంది. నిన్న అయిన దానికి ఇవాళ కూడా అయింది అనుకోండి, ఇదిగో నిన్న కూడా అలాగే, మళ్ళీ రేపు కూడా ఇదిగో మొన్న అలాగే, నిన్న అలాగే, ఈ రోజు అలాగే, మళ్ళీ అవతల రోజు కూడా ఏందనుకో 4 రోజుల నుంచి చూస్తున్నాను, మళ్ళీ 5వ రోజు ఏందనుకో నెల రోజుల నుంచి చూస్తున్నాను. 5 రోజులు నెల ఎలా వెళ్ళిపోయింది అంటే వాడేయడమే డైలాగ్. ఆ తర్వాత నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను అంటారు, అతను నేను చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తప్పు చిన్నదే. ఇప్పుడు చెప్పండి, శత్రుత్వం బాగా పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయండి. యేసు ప్రభు వాళ్ళతో స్నేహం చేస్తాడు, నీ సంగతి ఏంటి? హీల్ బి ఏ గుడ్ ఫ్రెండ్ టు దెమ్. ఎంత శత్రువునైనా ఆయన ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడు కదా, స్నేహం చేస్తాడు. ఇప్పుడు ఆయన ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు నియమం ప్రకారం నువ్వు ప్రేమించగలవా? పూర్తి శత్రువు నీవును ప్రేమించగలవా? పూర్తిగా పెరిగిపోతున్న శత్రుత్వానికి క్రీస్తు నియమంలో అవతల వాడి భారాన్ని భరించడం అంటే నువ్వు ప్రేమించాలి. భారం భరించడం అంటే మళ్ళీ ఇంకొక నిర్వచనం చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవతల లక్షణాలన్నిటికీ ఉండేవాడు ఫ్రీ అవ్వడం అంటే వాడిది తీసేసుకుని వాడికి లేని సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడమే భరించట. అవతల వాడిలో నేను చెప్పే లక్షణాలనే ఉంటాయి, వాడు భరిస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడివన్నీ తీసేసుకోవాలి. యేసుప్రభు ఏం చేస్తాడు? పాపంను తీసుకుని పరిశుద్ధతనిస్తాడు, వాడి లోపల ఉన్నట్టు దోషాన్ని తీసుకుని విడుదలనిస్తాడు, విమోచన క్రయ ధనాన్ని చెల్లిస్తాడు. నువ్వేం చేయాలి? అదే పని చేయాలి. సో ఎంత శత్రుత్వాన్ని పెంచుకున్నా యేసుప్రభులాగా స్నేహం చేయగలవా? స్నేహం ఎలా ఉంటుంది? ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు, ఎంత ఎంత ఆనందం. ఫాలో అయిపోండి. నెంబర్ 6, ఎంత అపవిత్రంగా ఉన్నా, ఎంత అకృత్యాలు చేస్తున్నా యేసు రక్తము వాళ్ళని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయగలదు. క్రైస్తవుడు వాళ్ళని పవిత్రపరిచే ప్రేమను ఇవ్వగాలి. ఎంత అపవిత్రంగా ఉన్నా, ఎంత అకృత్యాలు చేస్తున్నా అవతల వ్యక్తితో, చెప్పండి మీరేం చేస్తారు? అంత అకృత్యత, అంత రకాల అసలు అపవిత్రత అంటే ఇంక ఇదే అనిపించేంత ఉంది. అలాంటి అపవిత్రతకు సంబంధించిన అకృత్యాలు చేసేటువంటి వారిని యేసు ప్రభువు ఒక్కసారిగా పవిత్రపరిచేస్తాడు. మీరు అగస్టియన్ స్టోరీ విన్నారా? అగస్టియన్ అనేటువంటి వ్యక్తి, అతని గురించి పరిశుద్ధ అగస్టియన్ అని చెప్తారు. అతన్ని లండన్ నగర వీధుల్లో వ్యభిచారం చెయ్యాలి అని అంటే అగస్టియన్ తర్వాతే ఎవడైనా, చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వ్యభిచారుల వరకు, అది లైసెన్స్డ్ వ్యాపారం కదా. సో ఆ ప్రదేశాల్లో అలాంటి వ్యభిచారం లైసెన్స్డ్గా ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ ఒక్క వ్యక్తి ఆ దేశంలో ఉన్న వేశ్యలందరితో కూడా వ్యభిచారం చేశాడంట. ప్రతిరోజు వీడు వస్తూ ఉంటే అతడు ఎవరి దగ్గరికి వస్తే అంత క్రేజ్ అట, వాడు నా దగ్గరికి వచ్చాడు ఈ రాత్రి అన్నంత క్రేజీ అట. అలాంటి అపవిత్రతతో నింపబడినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రేమ చేత సంధించబడిన తర్వాత ఒకరోజు అతను బయటకు వచ్చి నడుస్తూ ఉంటే 10 మంది వేశ్యలు వచ్చి పిలుస్తారంటే, ఇప్పుడు నన్ను చూస్తాడు, నా దగ్గరికి వస్తాడు, నా అందానికి ముగ్ధుడైన ఇంతకుముందు వ్యక్తి అని అంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ అగస్టిన్ చనిపోయాడు, క్రీస్తునందు ఇప్పుడు కొత్త అగస్టిన్ ఇక్కడ ఉన్నాడు, మీరు ఇటువైపు చూడతాగదు అన్నాడట. అంత అపవిత్రతను ప్రేమించగలిగిన మనసు ఎవరికి ఇచ్చి ఉంటుందండి? ఆయనకు ఉంది. ఇప్పుడు నీ కళ్ళ ముందే అలాంటి అపవిత్రతతో అకృత్యాలే జరుగుతూ ఉంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించగలవా? ఇఫ్ హీ ఈజ్ యువర్ హస్బెండ్, ఇఫ్ షీ ఈజ్ యువర్ వైఫ్, ఇఫ్ దే ఆర్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ ఇరుగు పొరుగు అయితే, నీ రక్త బంధుత్వం అయితే, నీ సంఘ బంధుత్వం అయితే, నీ కుటుంబం అయితే, భార్యాభర్త అయితే నువ్వు ప్రేమించగలవా? అంత శత్రుత్వం, అంత పవిత్రత. నెంబర్ 7 ట్రూత్. ఎంత అసత్యమైనా సరే యేసు ప్రభు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేసేలా చేయగలడు. ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్యాలైనా, ఎన్ని తప్పుడు, ఎన్ని దొంగ రుజువులు సాక్ష్యాలు అక్కడ ఉన్నా ప్రభు వాళ్ళకి సత్యంగా కనపడతాడు. యేసు ప్రభు వారిని
సత్యముగానే చూస్తాడు, సత్యంతోనే ప్రేమిస్తాడు, సత్యమే ఎప్పుడు ఒకేలా ఉండదు, ఆయనలో ఏ అబద్ధమో ఉండదు. ఇప్పుడు నీ సంగతి చెప్పు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళ అసత్యం ఉంది, వాళ్ళలో ఆ తప్పుడు పద్ధతులు ఉన్నాయి. మనుషులంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా, ముందు ఒకలాగా, వెనక ఒకలాగా, రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు అన్ని విషయాలలో యేసు ప్రభు సత్యవంతుడిగానే ఉంటాడా? అప్పుడప్పుడు నీలాగా మారుతుంటాడా? అప్పుడప్పుడు అని కనుక్కోవడం, అని నాలికే, అని మూతి, అని చెయ్య, అని శరీర భంగిమలతో ఆ చిన్న అబద్ధాలు కొంచెం అలా అన్నావు అనుకో, అవతల చూసి చుట్టినట్టు వెళ్ళిపోమనా. కనులు కొట్టుట, సైగు చేయుచుట, తలలూచుట, చేతులు చాచుట, బైబిల్లో పదాలవి. అలాంటివి మనం చేసామంటే అవతల ఓకే 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 అని అనేయటం అనమాట. అలాంటి యేసుప్రభు ఎప్పుడు సత్యం చెప్తాడో చెప్పడా. పొరపాటు నువ్వు ఎప్పుడైనా దొరికిపోయి తప్పించుకుందాం అనుకోండి, అప్పుడు యేసుప్రభు వస్తే ఏం చేస్తాడు చెప్పండి? అదంతా నాకు తెలియదండి, ఇది ఇలాగే చేశాడని చెప్పేస్తాడో చెప్పడా? సత్యం కదా. ప్రేమ అన్నింటినీ కప్పును అనుకుంటావేమో, సత్యం అన్నింటినీ స్వతంత్రులుగా చేయను, ప్రేమ అన్నింటినీ కప్పును. నిన్ను ప్రేమిస్తాడు, నీ పాపానికి కప్పడం చెప్పేస్తాడు సత్యం. జాగ్రత్త. సో సత్యము ఎంత అసత్యాన్నైనా యేసు ప్రభు ప్రేమించగలడు, సత్యంగా ఉండగలడు. చూసుకోండి. నెంబర్ 8, అధికారం. ఎంత గొప్ప పలుకుబడి, ఎంత గొప్ప అధికారం నీకుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నువ్వు ఎలా చేస్తావు? ఎంతో గొప్ప అధికారము పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు గనక ఉంటే నువ్వు ఆ అధికారం కలిగినటువంటి స్థాయిని ఎలా అనుభవిస్తావు, ఎలా చేయడానికి ప్రయత్నం చేస్తావు? అంత రిచ్ ఫ్లేవర్ని ఎలా చేస్తావు? యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పనా? ఎంత అధికారంగా ఉన్నా ఆయన దాసుడే, ఆయన పరిచారమే చేస్తాడు. అందుకే అక్కడ పైన ఉన్నటువంటి చట్ట బయట తీసిపెట్టి నడుము తువ్వాలు కట్టుకుని వంగి అందరి కాళ్ళు గడిగి, మీకు నాయకుడిగా ఉన్న నేనే మీకు ఎలా చేశాను అని అంటే మీరు మీ దగ్గరికి వచ్చేవాళ్ళకి ఎలాగే చేయండి అని చెప్పుకెళ్ళిపోయాడు. అంతే. దాసుని స్వరూపము ధరించి, అది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వెంతో గొప్పడివి, మీలో గొప్పవాడు అలా ఉండకూడదు అని యేసుప్రభు మీకు చెప్పేది ఏమనగా, యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? అందరికీ మీరేమవ్వాలట? పరిచారం చేయాలంట. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కదా. ఇప్పుడు చెప్పండి, మీరు అందరికీ సహాయం చేయాలి, అందరికీ పరిచర్య చేయాలి, అందరికీ పరిచారం చేయటానికే మీరు ప్రయత్నం చేయాలి. చేస్తారా? మీ అథారిటీని బట్టి. పెద్దోడు ఉన్నాడు అనుకో, చిన్నోడికి ఏం చేయాలి? రాయ్ బుడ్లు తీసిరా, రాయ్ మంచిని పట్టరా, రాయ్ వాటర్ బాటిల్, రాయ్ బ్యాగ్ కట్ పెట్టు, రాయ్ బండి పెడితే. పెద్దోడు చిన్నోళ్ళకి అధికారం. ఎందుకంటే పెద్దోడు పుట్టాడు కదా, ఒక కొన్ని రోజుల ముందు పుట్టించాడు కదా. అందుకు నిజంగా పెద్దోడు నువ్వైతే ఏం చేయాలి? నువ్వందరికీ సేవ చేయాలి, పెద్దన్నయ్య. అంతే. పరిచారం చేయటానికే పిలువబడ్డావు. యేసుప్రభు అయితే ఏం చేస్తాడు? పరిచారం చేయించుకుంటాడు, పరిచయం చేస్తాడా? చేసుకో. నెంబర్ 9, ఒకవేళ నువ్వు ఎంతో గొప్ప పరిస్థితుల్లో తిరస్కారం నీకుందనుకోండి, తిరస్కరించబడుతున్న పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో నిన్ను కొడుతున్నారు, చిత్కరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, తోసేస్తున్నారు, నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. యేసుప్రభు వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తాడా చేయడా? వాళ్ళందరిని అంగీకరిస్తాడా లేదా? ఎంత తృణీకరించినా వాళ్ళు అంగీకరిస్తాడా లేదా? క్రీస్తు నియమం ఏంటి? అంతే. ఏం చేయాలి? అంగీకరించండి. మరి వాళ్ళందరినీ మిమ్మల్ని ఒప్పుకోవట్లేదు, నిన్ను కోడలుగా అంగీకరించట్లేదు, నిన్ను ఆ ఇంట్లో సభ్యుడిగా తీసుకోవట్లేదు, వాళ్ళు అసలు నిన్ను టేక్ మీ నాట్ కేర్ నాట్ అంటున్నారు. తీసేయండి అంటే ఆడ పరిమళుడు, ఆడసేపు దేవుడు అంటాడు. ఓకే, వాళ్ళని అంగీకరించగలవా? వాళ్ళని యాక్సెప్ట్ చేస్తావా? యేసుప్రభు ఏం చేస్తాడు? ఎంతమంది అయితే ఈరోజు యేసుప్రభు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో, ఒకరోజు వీళ్ళందరినీ దేవుడు అంగీకరించబోతున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడండి, ఎన్ని గ్రంథాలు తిరగేయండి, ఎన్ని విషయాల్లో బైబిల్ తప్పులు వెతకండి. ఒకప్పుడు అలా పెట్టిన వాళ్ళందరమే మేము కూడా. ఇప్పుడు అందరూ మూసుకుని దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాం. అన్నీ చేయండి. మీ పాపం పండితే యేసుప్రభు దగ్గరికి వస్తారు. అంతే. బ్రహ్మాండం చెప్తున్నాను. మీ పాపం పండిందా ప్రభు దగ్గరికి వచ్చి పడిపోతారు. పాపం పండనంత వరకే పై కాకు ఇస్తరాకు ఎగురుతుంటుందంటే ఎగరండి. ఎన్నిసార్లు తిరస్కారం వచ్చినా యేసుప్రభు ఏం చేయగలడు? దాన్ని అంగీకరిస్తాడు. మరి నువ్వేం చేయాలి? అంగీకరించు. నెంబర్ 10, ఎంత క్రూరమైన వ్యక్తిత్వం కలిగిన, క్రూరుడు అనే పదానికి నిర్వచనం ఒకవేళ ఏమైనా చెప్తే ఒక వ్యక్తి చేసే పనే అంతే, క్రూరత్వమే గనక అయితే, ఆ క్రూరత్వానికి సంబంధించినంత వరకు నీతో ఓ మాట చెప్తాను నేను. విపరీతమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి నీ ముందు పడితే నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? దయ చూపించగలవా? హ్యావ్ మెర్సీ అపాన్ దెమ్. దయ చూపించగలవా? చూపించలేమే. ఎందుకు?
ఆడు చంపేశాడండి, ఆడు ఎలా చేశాడు తెలుసండి, ఆడు ఎలా కుట్టాడు తెలుసండి, ఆడు ఎలా అన్నాడు తెలుసండి, అది ఏం చేసింది తెలుసండి. ఆ క్రూరత్వాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుని ద్వేషించి చచ్చిపోతావు. యేసుప్రభు ప్రేమించి నిన్ను చంపేస్తాడు. ఆయన ప్రేమ గొప్పారమండి. అందుకే దయ చూపించును. ఎలా దయ చూపిస్తాడు? అంత క్రూర వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి దయ చూపించటం నీకు వచ్చా? దయ చూపించగలవా? క్రీస్తు నియమం. నెంబర్ 11, నీలో భావోద్వేగాలు ఉన్నాయి, వికృతమైన చేష్టలు బయటకు వస్తున్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, వికృతమైనటువంటి చేష్టలు. బాబోయ్, క్రైస్తవులు నేను చాలా వికృతమైన విషయాలు చేశాను, సేవకుల్లో చూశాను చాలామంది వికృతమైన చేష్టలు. వాళ్ళు అసలు ఇలాంటి మనుషులా అనే ఇలాంటి విషయాల్లో కూడా నాకు అసహ్యత వచ్చి చాలా రోజులు నేను యేసుప్రభుకు దూరంగానే బతికాను. అంటే దేవుని నీ పని చెయ్యను, నువ్వు నన్ను పిలవద్దు, నాతో మాట్లాడదు, నువ్వు నాకు చెప్పిన చాలు, నేను ఇలాగే వెంబడిస్తాను, బైబిల్ చదువుతాను, సువార్త చెప్తాను తప్ప ఇలాంటి పనులు నేను చెయ్యనని దేవుని పరిచర్యకు రాకుండా చాలా కాలం బతికాను. ఎందుకంటే ఆ వికృతమైనటువంటి విషయాలన్నిట్లో యేసు ప్రభువు నిరీక్షించగలడా లేదా? అంత వికృతమైన మనుషులు మారతారని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా? నిరీక్షణ ఉంచగలవా? ఒకని భారాలు ఒకరు భరించండి. నేను చెప్పే విషయాలన్నీ మీకు వినటానికి చాలా కఠినంగా ఉంటాయి, కానీ చేసేటప్పుడు మాత్రం పేగులు దిగిపోతాయి, చాలా కష్టంగా ఉంటుంది. లాస్ట్లో చెప్తాను ఆ విషయం. ఆల్ ది ఎమోషన్స్ ఎంత వికృతాలు బయటపడినా ప్రభు నిరీక్షించగలడు. నువ్వు నిరీక్షించగలవా? ఒక తల్లి తన కొడుకు మారతాడని చచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎంత క్రూరుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత వికృతమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా. మీరు గమనించారు కదా, దిశ కేసులో తప్పు చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులందరూ తప్పు చేసిన వాడికి శిక్ష అవసరమే అన్నారు, కానీ చంపే అనే పదం వాళ్ళు ఎవరు మాట్లాడాల. శిక్షించండి అయ్యా, జైల్లో పెట్టండి అయ్యా, మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారయ్యా, మా కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారయ్యా అన్నారు, కానీ చంపండి అని. కానీ యావత్ ప్రపంచం ఏం కోరుకుంది? చంపండి అని కోరుకుంది. నిజానికి అది చట్టబద్ధమైనటువంటి హత్య కాదు, ప్రజల కోరిక మేరకు జరిగిన హత్య. అది ఎన్కౌంటర్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. నిజం చెప్పనా, అలాంటి వ్యక్తిని, అంతటి వికృతమైనటువంటి వ్యక్తిని తన భార్య ప్రేమించగలదు, తన తల్లి ఇంకా ఎక్కువగా క్షమించి ఎదురు చూడగలదు, రేపు మారుతాడు నా కొడుకు ఒక రోజు అని. క్రీస్తు ప్రేమ అది. బయట మనం ఎవరూ చేయలేకపోయాం, చంపేద్దాం అనుకున్నాం. అదే దిశ అనే ఆ వ్యక్తిని చేసినటువంటి వాళ్ళందరూ చావు కోరిన మనము, మీలో నిజంగా అలాంటి వికృతాలు లేవా? అలాంటి ఆడపిల్లలని మీరు కళ్ళతో చూస్తే ఎదిరించి దాని కొరకు నిలబడక న్యాయంగా పోరాడగలరా? మరి మీరు కూడా చంపడానికి ఒక విధంగా అవకాశం చేసినట్టే కదా. దిశ నిందితుల పక్కన మీరున్నారు కదా. మరి ఆ చంపడం గురించినటువంటి వ్యక్తిత్వాన్ని, క్రూరత్వాన్ని నేనే సమర్థించట్లా. చేసిన పనిని, చంప విధానాన్ని ఒప్పుకోను. అది చట్టపరంగా జరగాల్సిన పని. మనుషులు చేతుల్లోకి తీసుకున్నారు చట్టాన్ని, చేయకూడదు. రైట్. ఆల్ ద ఎమోషన్స్, అలాంటి వికృతమైన విషయాలు వచ్చినప్పుడు కూడా ప్రభు నిరీక్షించి వాళ్ళని మార్చగలడు. జాగ్రత్త. 12, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శిక్షలు ఉన్నా కూడా క్రైస్తవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఆయన ఓర్చుకోగలడు. ఎన్నున్నా ఓర్చుకోగలడు. ఎన్ని అవమానాలైనా సహించి, ఎన్ని నిందలైనా భరించి, ఎన్ని శ్రమలైనా సహించి, ఎన్ని పరిస్థితులైనా, చిత్కారాలైనా ఆయన సహించి, భరించి, క్షమించి, అంతే పత్తి. ఎన్ని బాధలు, శ్రమలు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఓర్చుకోగలడు యేసు ప్రభు. నీ సంగతి ఏంటి? క్రీస్తు నియమం. వాడు ఎన్నైనా చేయని, ఏం చేయాలి? నువ్వు ఓర్చుకోవాలి. ఓర్చుకుంటావా? ఎంతవరకు ఏంటి? క్రీస్తు నియమం అంతవరకును. నెక్స్ట్, ఎన్ని పరిస్థితుల్లో నిన్ను తొక్కేసి అణగదొక్కేస్తే, ఎంత గట్టిగా నిన్ను తొక్కేస్తే అంత గట్టిగా బయటికి లెగుస్తాం మనం కదా. ఎంత ఒత్తిడికి గురైతే అంత సప్పుడు బయటికి తీసుకొస్తాం. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, ఎంత గట్టిగా అణిచేస్తే అంత దీనుడు అయిపోతాడు. ఏంటి అర్థం కాదా? అయ్యింది కానీ ఒప్పుకోవే. ఎంత అణచేస్తే నీకు అంత దీనుడు అవ్వాలండి, అంత దీనత్వంగా మారాలండి. చేతకాని పౌరుషాలకి రెచ్చిపోకూడదు. చేతకాక సైలెంట్ అయిపోవడం దీనత్వం కాదు. వదకు తేబడిన గొర్రెపిల్ల అంటే అతను యోధాగోత్రం కొత్త సింహం చీల్చేస్తుంది, మరి గొర్రెపిల్ల మారాడని చెప్పాడు. అది మారడం అంటే. 14, ఎన్ని రకాల శోధనలు ఎదురొచ్చినా యేసుప్రభు ఎదుర్కొంటాడు, తప్పించుకోడు. నీలాగా ఎదుర్కొంటాడు. హిల్ ఫేస్ ఇట్. ఎన్ని శోధనలు వచ్చినా క్రైస్తవుడు శోధనలు ఎదుర్కొంటాడు, తప్పించుకోడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎక్కడ తప్పించుకుంటామని పరిగెడుతున్నాం, ఎవడు తప్పించే ప్రార్థన చేస్తాడని తిరుగుతున్నాం. ఎంత శ్రమలేని భక్తి చేస్తున్నారంటే ఈ మధ్య. అసలు 30 రోజుల ధ్యానాలు, 40 రోజుల ధ్యానాలు, తెల్లారి ధ్యానాలు, మధ్యాహ్నం ధ్యానాలు, రాత్రి ధ్యానాలే. అన్ని చోట్ల ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభు మిమ్మల్ని విడిపించేస్తాడని చెప్తున్నాడు. ఎందుకు విడిపిస్తాడు? నీ మీద కాడి మోపినప్పుడు విడిపించడానికా? నిన్ను మోయడానికి.
ఏ పరిస్థితుల్లోనైనా ఆయన శోధన, ఆయన మీకు శ్రమ మోపినోడు తప్పించే మార్గం మీకేం చెప్తాడండి. ఈరోజు దైవజనుడు 30 రోజులు 40 రోజులు ఫాస్టింగ్ నుండిపోయి తెల్లారులేసి మధ్యరాత్రి ఆదిరాత్రి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే వచ్చేస్తే అని చెప్తున్నారు. సొల్లు మాటలు అవి. అలాంటి వాటికి మీరు వెళ్ళకండి, అలాంటి సువార్తలు వినకండి. అలాంటి ప్రార్థనలు చేస్తే మీకేమీ విడుదల అవ్వదు, వాటి వల్ల మీకేమీ రాదు. మీ మీద కాడి మోపిన వాడు ప్రభువే. అది దాని ద్వారా నేను సాత్వికుడిగా చేయాలనుకుంటున్నాడు. దాని ద్వారా క్రీస్తు యొక్క సంపూర్ణ నియమం నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పాపపు బలహీనతలు విడుదలకోవాలనుకుంటున్నాడు. వాళ్ళతో పాటు నుంచి వాళ్ళు చెప్పగానే ఆమె నామే నామే అని కొట్టేసుకుని ఇక్కడ నువ్వు చప్పట్లు చెడతలు బదిలీ చేస్తే ఏమీ రాలవు. ప్రభువు నీ మీద పెట్టిన కాడి మోపినవాడు ప్రభువే. నీ జీవితాన్ని సంపూర్ణంగా చేయడానికి, క్రీస్తు స్వరూపులకు మలచడానికి, దేవుని ఎదుట నిందారహితంగా నిలబెట్టడానికి ప్రతి శ్రమ నీకు అనుమతించాడు దేవుడు. ఆడేవాడు తప్పించేయడానికి. ఈ భక్తులు, ఈ ప్రవక్తలు వీళ్ళెవ్వరూ నేనేం చేయలేరు. సోది టైం వేస్ట్ అంతే. మీరు నీ బతుకేంటో బైబిల్ పట్టుకుని కూర్చో, నీతో మాట్లాడతాడు ప్రభు. నీ పాప నీకు తెలీదా? నీకు దీవెనలు ఇస్తానని చెప్పాడు ఎక్కడైనా? న్యూ టెస్ట్మెంట్లో ఎవడైనా అలాంటి వచ్చాడా? ఓల్డ్ టెస్ట్మెంట్ చూపించి ఎవడైనా భక్తుడు న్యూ టెస్ట్మెంట్లో ఇలాంటి మీరు నేర్చుకుంటున్నటువంటి వాక్యాలు లాంటి బోధలు బోధించాడు ఎవడైనా? మరి ఈ బోధలేంటి మీకు? ఇదే సమ్మగా కమ్మగా. ఇందాక ఒక వాక్యం చాలా బాగా నచ్చింది. దురద చెవులు కలిగిన వారు ఉంటారని బైబిల్ చెప్పింది, కానీ వాళ్ళ గోకమని దేవుడు నాతో చెప్పలేదు అన్నాడు ఒక సేవకుడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి కోడేకలు పెట్టి బడ్స్ పెట్టి తిప్పుతున్నారు మీ చెవుల్లో. చచ్చిపోతారు. శ్రమకు తాళలేకపోతే రేపటి దినము అగ్ని వంటి మహాశ్రమ మీ ముందు ఉంటుంది, జాగ్రత్త. దాన్ని తప్పించుకునే ఒకే మార్గం, నీకు ఏం బోధించాలనుకుంటున్నాడో అన్ని శోధనలను ఎదుర్కోవడానికి తయారు, తప్పించుకోవడానికి చేయకు. యేసు ప్రభు బిడ్డలు తప్పించుకోరు, ఎదుర్కొంటారు. అల్టిమేట్గా ఎంతగా ఎన్ని రకాలుగా ప్రభావితం చేసేసినా క్రీస్తు మార్పు చెందడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. క్రైస్తవుడు మార్పు చెందడు, రూపాంతరము చెందుతాడు. మళ్ళీ చెప్తున్నాడు, మార్పు చెందడు, రూపాంతరము చెందుతాడు. క్రైస్తవుడు రూపాంతరము చెందటానికి దేవుడు నిన్ను మీద ఎన్నో రకాల ప్రభావాలు పట్టినా రూపాంతరమే చెందాలి, మార్పు చెందకూడదు. దేవుడు ఎక్కడున్నాడు? మనిషి ఇంట్లో ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి కరోనాకి, దేవుడు ఏడి ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఉంటే ఎలాగెందుకైంది? అంత ఎక్స్ట్రా లక్కర్లేదు. నీ భక్తి విశ్వాసాలు పునాది చెడిపోయింది చూసుకో. ఎప్పుడైతే ప్రశ్న పడిందో దేవుడి మీద, నీ బతుకు చెడిపోతుంది అన్నది. సాతాను దూరిపోయాడు నీలోకి అన్నది అర్థం. ఎంత శ్రమ వచ్చినా నా ప్రభు నాతో ఉన్నాడనే విషయాన్ని నమ్మంతే. రూపాంతర పరిచర్య. ఇప్పుడు చెప్తున్నాను, ఒక మనిషికి ఉండేటువంటి సమస్య కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, అవమానాలు కానీ, అన్యాయాలు కానీ, దుఃఖాలు కానీ, శ్రమలు కానీ, పోరాటాలు కానీ, అవసరతలు కానీ, కోరికలు కానీ, నష్టాలు కానీ, అభ్యంతరాలు కానీ, రక్షణ యొక్క పిలుపు నీలో సమర్పణతో ప్రారంభమై పరిశుద్ధత దిశగా ప్రయాణించి ప్రేమించడం ద్వారా కొనసాగి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ముగిస్తుంది. ఇవన్నీ నేనేం చేస్తాయి? రక్షణ పిలుపుతో ప్రారంభమై సమర్పణతో ముందుకు కొనసాగించేసి పరిశుద్ధత దిశగా పరిచించి ప్రేమించడం ద్వారా కొనసాగించి ఆయన రాకడికి ఆకర్షించడానికి సిద్ధపడిపోతాం. ఈ రక్షణ నీ సహోదరులలో నుంచి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటకు తీసుకురావాలో చూసుకుంటే, మొదటిగా నీ రక్త బంధువులు, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళని భరించాలి. నెంబర్ 2, ఆత్మ బంధువులు, ఆత్మీయమైన ఆత్మ ద్వారా కనిన వారిని భరించాలి. మూడవదిగా పొరుగువారు, నీ చుట్టుపక్కల ఉంటారు, వారు రక్తము కాదు ఆత్మ కాదు, వాళ్ళకి నీకు ఒక రకమైనటువంటి పద్ధతిలో పొరుగువారు అని చెప్తాడు. ఆ పొరుగు వారిని నువ్వు భరించాలి. అన్యులు, క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను భరించాలి. తర్వాత సహవాసము, క్రీస్తు సంఘములు అనేక రకాలు ఉంటాయి. అన్నిటినీ సంఘ సహవాసం అంతటిని కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ తెలిసిన వాడైనా తెలియని వాడైనా, నోన్ ఆర్ అన్నోన్, క్రీస్తు నియమం మాత్రం సేమ్. యూ హ్యావ్ టు ఫాలో ద లా, అంతే. దీనికి ఏ లాజిక్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఒకరి భారములు ఒకళ్ళు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును ఒకరు పూర్తిగా నెరవేర్చాలి. సగం కాదు, పూర్తిగా అంటే కంప్లీట్. అల్టిమేట్గా వాడు షేప్ అవుట్ అయిపోవాలి అంతే. మనిషి క్రీస్తు ఈక్వల్ అయిపోవాలి, అలా మారిపోవాలి. అంతవరకు నువ్వు చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇలాగ చెయ్యకుండా నువ్వు చేసే ఏ పనైనా దేవుని దగ్గర నుంచి నీకు ఏమీ తెచ్చిపెట్టదు. అవసరమైతే నీ వస్తువు పోద్ది, నీ డబ్బు పోద్ది, నీ మర్యాద పోద్ది, నీ కుటుంబంలో ఏదో పోతుంది తప్ప దేవుని దగ్గర నుంచి నీకే ప్రతిఫలం ఆశించదు. దేవుని నియమము, క్రీస్తు చూపించిన ఈ నియమాన్ని మనం కొనసాగించే క్రియ సత్క్రియ. ఇలా చేద్దామా? ప్రభు సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం.